స్టార్ట్ అయింది. ఓకే. నమస్తే మాస్టర్స్. అందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్. అందరికీ హార్టీ వెల్కమ్ టుడే సెషన్‌కి. ముందుగా మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకి ప్రతి శుక్రవారం అద్భుతంగా శ్రీ మావతార్ బాబాజీ అందించినటువంటి ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు అనే పుస్తకం నుంచి చక్కగా మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. సో, ఈరోజు ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మనం ముందుగా జ్వాలా మేడం ధ్యానం చేస్తారు మాస్టర్స్. ప్రతి ఒక్కరూ చక్కగా ఈ ధ్యానం చేద్దాము. తర్వాత మనకి పుస్తక పఠనం స్టార్ట్ అవుతుంది. మనందరి తరపున జ్వాలా మేడంకి వెల్కమ్ చెప్దాము. హార్టీ వెల్కమ్ జ్వాలా మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సరోజా మేడం. థ్యాంక్ యూ శైలు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్స్ టు ఆల్ గురూస్. మన ఈ ఆధ్యాత్మిక ఆత్మ ప్రయాణంలో మనకి సహకరిస్తున్నటువంటి గోచర గురువులు, అగోచర గురువులు, మార్గదర్శకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మహావతార్ బాబాజీ అందిస్తున్నటువంటి ఈ జ్ఞాపికలు మన గురించి మనకి తెలియచెప్తూ మనల్ని గుర్తు చేస్తున్నటువంటి ఆ విషయాలు ఏంటో మనం చక్కగా అందిపుచ్చుకోవడం కోసం మనల్ని మనం సంసిద్ధపరచుకుందాం మాస్టర్స్. అందుకోసం చక్కగా మన ఫ్రీక్వెన్సీ స్టేట్ని పెంచుకుంటూ ఆ చైతన్యానికి కనెక్ట్ చేసుకుందాము. అందుకొరకు హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. ఒక్కసారి మన శరీరాన్ని అంతటిని గమనించుకుందాము. తల భాగం నుండి కాలి భాగం వరకు గమనించుకుందాము. మన షోల్డర్స్, భుజాలని చక్కగా లూజుగా విడిచిపెట్టేద్దాము. శరీరాన్ని అంతటిని గమనిస్తూ శరీరంతో ఇలా చెప్తాం, రిలాక్స్, మై బ్యూటిఫుల్ బాడీ, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మన శరీరం అంతా చక్కటి విశ్రాంతి స్థితిలోకి వచ్చి ఉంది. ఇప్పుడు మన మనస్సుని కూడా విశ్రాంతి స్థితికి తీసుకొద్దాము. మనం ఉదయం నుండి ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు, రకరకాల ఫ్రీక్వెన్సీ స్టేట్స్లో ఉంటూ వచ్చాము. ఇప్పుడు మనం ఆ మనస్సుని ప్రశాంత విశ్రాంతి స్థితికి తీసుకొచ్చేందుకు గాను మనం ఒక 3 శ్వాసలు తీసుకుని విడిచిపెడదాం. మనం తీసుకోబోయే శ్వాసలు దీర్ఘంగా నిండుగా తీసుకుందాం మాస్టర్స్. స్టార్టింగ్లో 3 నెమ్మదిగా దీర్ఘంగా నిండుగా శ్వాస, ప్రతి అణువు కూడా శ్వాసతో నిండిపోవాలి. అంతే నెమ్మదిగా విడిచిపెడదాం మాస్టర్స్. మొత్తం పొట్ట, గుండె అణువుల్లోంచి సైతం ఆ శ్వాస అంతా బయటికి విడిచిపెట్టేయాలి. ఎస్. 2, లోతైనటువంటి నిండైనటువంటి దీర్ఘ శ్వాసలు నెమ్మదిగా విడిచిపెట్టాలి. 1, 0. రిలాక్స్, రిలాక్స్ మై బ్యూటిఫుల్ మైండ్, రిలాక్స్. మనం మరొక 3 శ్వాసలు తీసి విడిచిపెడదాము. ఇప్పుడు తీసుకోబోయే శ్వాసలు మూలాధారం నుండి తీసుకుంటూ నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా ఆ శ్వాసను ప్రయాణింపచేసి వెన్నెముక గుండా సహస్రార వరకు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి సహస్రార నుండి ఆ శ్వాసని వెన్నెముక గుండా
నెమ్మదిగా కిందకి పంపిస్తూ మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేయడం. స్టార్టింగ్‌లో 3 మన భావన, మన ఎరుక మాస్టర్స్. 2 1 0 రిలాక్స్. రిలాక్స్. మనం ఇప్పుడు మన ధ్యాస, ఎరుకను హృదయ స్థానంపై ఉంచుదాం మాస్టర్స్. హృదయంతో శ్వాసిస్తూ ఉన్నాము. మన ఎరుక, మన ధ్యాసయే మన యొక్క శ్వాస ప్రక్రియ కూడా అదే విధంగా జరుగుతుంది. హృదయంతో శ్వాసిస్తూ హృదయానుసంధానం. మన హృదయ స్థానం దగ్గర ఒక నీలి రంగు తేజోవంతమైనటువంటి పిరమిడ్ మాస్టర్స్. ఆ శక్తివంతమైనటువంటి పిరమిడ్ గుండా మనం ప్రయాణం చేస్తూ ఎరుకతో మన హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం.
మంత్రంలోని అత్యున్నతమైనటువంటి ఆ దివ్య శక్తితో అనుసంధానం అవుతున్న కొద్దీ ఆ అంతర్గత శక్తి ఏదైతే ఉందో ఆత్మశక్తి, ఆ శక్తి మన ఈ భౌతిక తలాలలోకి మన మనోమయ, భావనామయ, ప్రాణమయ శరీరాలలోకి ఆ శక్తి యొక్క ప్రసరణని మనం చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి ప్రకంపనలు మన భావనా తలాన్ని తాకినప్పుడు ఆ ఆత్మానుభూతులైనటువంటివి, ఆ ప్రేమ, ఆనందం అనే దివ్య అనుభూతిని మనం అనుభూతిస్తున్నాం మాస్టర్స్. ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ ప్రేమను ఈ భౌతిక తలాలలోకి మనం ఆహ్వానించుకుంటున్నాం. కేవలం సాక్షిగా ఉంటూ ఎరుకలో ఉంటూ జరుగుతున్న దానిని అంతటినీ గమనిద్దాం మాస్టర్స్. మన అంతరంలో మనం అద్భుతమైనటువంటి ఈ భౌతిక శరీరంతో సహా అద్వితీయమైనటువంటి ఆ దివ్య శక్తితో నిండిపోయి ఉన్నాం మాస్టర్స్. దివ్య భావనలతో ఈ స్థితిని మనం ఇలాగే అంతరంలో స్థితం చేసుకుంది నెమ్మదిగా బాహ్య స్థితికి వద్దాము. చేతులు రెండు కళ్ళపై ఉంచుకుని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. ఒక్కసారిగా వెలుగును దర్శించద్దు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ చాలా మ్యామ్. చాలా వైబ్రేటింగ్ గా ఉంది కదా. కొంచెం వాటర్ తీసుకోండి. ఎవరైనా బాడీలో ఇబ్బంది అనిపించినా, మీ తలలో నొప్పి అనిపించినా దేనికి అది భయపడాల్సిన అవసరం లేదు. వైబ్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ తీసుకుంటే అది ఆల్కలైన్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. ఓకే మ్యామ్. ఓకే మాస్టర్, బాటిల్ కూడా పక్కన పెట్టుకోండి మధ్యలో కూడా తాగడానికి. మరొకసారి అందరికి హార్టీ వెల్కమ్ మాస్టర్స్ టుడే సెషన్ కి. కిరణ్మయి మేడం కి హార్టీ వెల్కమ్ మ్యామ్. ఓవర్ టు యూ. మాట్లాడండి మ్యామ్. కిరణ్మయి మేడం. జ్వాల
ఓకే మ్యామ్. కంటిన్యూ స్టార్ట్ చేయండి కిరణ్మయి మ్యామ్. వాయిస్ రావట్లేదు మ్యామ్. మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. ఇప్పుడు ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలానే BYM సరోజ మేడం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలాఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం 50వ సందేశం. ఆది బుద్ధుడు మరి ఆది బుద్ధి, మూల కిరణ్మయి బుద్ధుడు మేడం మరి కిరణ్మయి దివ్య మేడం ప్రజ్ఞ. ఎస్ మేడం. 49 చేసుకోవాలి మేడం మనం ఇప్పుడు. అవునా, లాస్ట్ వరకు సందేశం అవ్వలేదా? అదాత్మ అన్నింటికీ మూలమైన పరమాత్మ. ఓకే ఓకే 48 అయ్యింది మేడం. అదితి అయ్యింది. ఓకే అది ఓకే 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 అదే నేను అతిథి అన్నది అదాత్మ అనుకుని పొరపాటు పడ్డా. ఓకే, థ్యాంక్ యూ ఏం మేడం, పర్లేదు, థ్యాంక్ యూ. పర్వాలేదు మేడం, పర్వాలేదు మహేష్. 49వ సందేశం. అదాత్మ అన్నింటికీ మూలమైన పరమాత్మ. సెప్టెంబర్ 18, 2004. ఇప్పుడు పిల్లలారా గుర్తుంచుకోండి, అదాత్మ అన్నిటికీ మూలమైన పరమాత్మ మహోన్నతమైన విజ్ఞానంతో పలుకుతోంది. ఈ యొక్క అత్యంత గోప్యమైన అస్తిత్వం గల ఈ ప్రకృతిలోంచి ఉద్భవించిన శక్తి మానవ మనశ్శక్తిని ఉన్నతంగా తీర్చిదిద్ది దానికి సంపూర్ణ స్పష్టతను చేకూర్చుతుంది. మరి సనాతన జ్ఞానము దీనిలోంచే మొలకెత్తింది. ప్రతి ఒక్క చేష్ట, ఆలోచన మరి మీ హక్కు వినయ విధేయతలతో ఉంటే ఆధ్యాత్మిక పరివర్తన చాలా సులభం. భక్తులు, బోధకులు, మత గురువులు లేదా తమని తామే గురువులుగా చెప్పుకున్న వారు ఎందరో ఉన్నారు. వారందరూ బిడ్డలే. వారికి ఉన్నా లేదు. బాబాజీ ఎవరు శత్రువు లేరు. మనలోని పరమతత్వాన్ని తట్టి లేపి దాన్ని అనుసరించాల్సిన సమయం ఇది. మీరే పరస్పర విరుద్ధం సృష్టించారు. మీరే సమతుల్యతను సృష్టించారు. మీలోని ఆ పరమాత్మ తత్వాన్ని ప్రకాశింపచేయండి. మీరు మారండి. మీ బోధనలను ఒక లయలో సాగి కాలాతీతంగా, స్థలాతీతంగా మీలోంచి ప్రవహింపనీయండి. ఆ యొక్క ఆధ్యాత్మిక సాధకుల, శిష్యుల, భక్తుల యొక్క హృదయాలలో జ్యోతి ప్రజ్వలన గావించండి. ఏ రూపం లేని ఒక స్వరంగా మీరు మారిపోండి. ఒక అత్యద్భుతమైన అనంతమైన రాగాన్ని ఆలపించే సంగీత వాయిద్యమే మీలోని ఆ పవిత్రమైన ఆత్మ అన్న సంగతి గుర్తుంచుకోండి. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చదువుతుంటేనే చాలా ఆ ప్రకంపన బాగుంది. మాస్టర్స్ అద్భుతమైనటువంటి మెసేజ్ ఈరోజు మనం అందుకోబోతున్నాము. అంటే జ్ఞాపిక మనల్ని మనకి గుర్తు చేస్తున్నారనమాట. మన యొక్క స్థితులు, మనలోని మనమే అయ్యున్న స్థితుల గురించి బాబాజీ మనల్ని తీసుకెళ్తూ చెప్తూ ఉన్నారు. ఈరోజు మనకేం చెప్తున్నారు? అదాత్మ అంటున్నారు. అదాత్మ అంటే అదితి అని గత వారం చెప్పారు మాస్టర్స్. ఇక్కడ లింక్ ఉంది, జాగ్రత్తగా వినండి. గత సందేశంలో అదితి అని చెప్పారు, ఇప్పుడు అదాత్మ అని చెప్పారు. అదితి అంటే శూన్యం అని మనం, అదితి అనేది సాంస్క్రిట్ పదం, దానికి అర్థం శూన్యం అనమాట. శూన్యం అంటే ఏంటి? అంత పొటెన్షియల్ రూపంలో ఉంది, ఇంకా సృష్టి జరగలేదు, కానీ సృష్టికి మూలం శూన్యమే. శూన్యం నుండి సృష్టి ఆవిర్భవిస్తుంది. అయితే ఆ శూన్యం గురించి, ఆ శూన్యం అనే పవిత్రమైన స్థలం మీ లోపల ఉంది, మొత్తం బాహ్యంలోనూ అంతటా కూడా నిండి ఉంది శూన్యము. అది చాలా పవిత్రమైనది, అది చాలా అత్యున్నతమైనది అని మనకి తెలియచెప్పారు గత సందేశంలో. ఇప్పుడేం చెప్తున్నారు? అదాత్మ అంటున్నారు. అదాత్మాన్ అనేది సంస్కృత పదం. అదాత్మానకి అర్థం పరమాత్మ అనేసి. అంటే శూన్యం తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఎరుక స్థితిని పరమాత్మ అని అంటాం అనమాట. సో ఆ పరమాత్మ స్థితి
కాంతి పుంజాలుగా శూన్యంలోంచి ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్మ. దాన్నే మనం ఈజీగా మనం అర్థం చేసుకోవాలంటే స్పిరిట్ అని కూడా అంటామనమాట. మనం సోల్, స్పిరిట్ అంటాం కదా! సో, స్పిరిట్ పరమాత్మ. ఆ పరమాత్మ గురించి ఈరోజు మనకి తెలియచెప్తున్నారు. దాన్నే సాంస్క్రిట్‌లో అదాత్మ అంటారు. 2 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అదితి అంటే శూన్యము. అదాత్మ అంటే శూన్యానికి మొట్టమొదట ఎరుక అనేది ఏదైతే వచ్చిందో మొట్టమొదటి చైతన్య స్థితి. మొట్టమొదటి ఎరుక, మొట్టమొదటి స్పృహ ఏంటి? తాను అనంత శూన్యాన్ని అని చెప్పేసి వచ్చినటువంటి మొట్టమొదటి ఎరుక స్థితిని మనము పరమాత్మ స్థితి అంటారనమాట. అంటే ఈ శూన్య స్థితి అంటే ఏంటి? ఝాన్సీ మేడం మీ వీడియో సరిగ్గా పెట్టుకోండి. కొంచెం కిందకి. ఆ! ఓకే. సో, ఇప్పుడు తానే ఆ మూల ఏదైతే ఉందో, సోర్స్ ఏదైతే ఉందో, ఆ సోర్సే తాను. నేనే ఆ మహాశూన్యాన్ని అని మొట్టమొదట కలిగిన ఎరుక స్థితిని పరమాత్మ స్థితి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చెప్పుకుందాం. అంతటి శక్తివంతుడిని, అంతా నేనే అయ్యున్నాను, నేనే ఆ పరమాత్మని ఆయన చెప్పారు. అంటే తను ఆ స్థితికి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళారు కాబట్టి అలాగే జీసస్ కూడా అలానే అన్నారు. ఆ స్థితికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే పరమాత్మని అన్నారు. అంటే వా వా నేనే అంతా అయ్యున్నాను. ఏంటది? శూన్యమే అయ్యున్నాను. నేనంతా శూన్యాన్నే అయ్యున్నాను. ఆ శూన్యంలోంచి నాలోంచి ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది అని ఎవరికైతే మళ్ళీ రియలైజ్ అవుతారో, అంటే అక్కడి నుంచే నేనొచ్చాను. ఇప్పుడు నా అసలైన స్థితి అదే అని ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళే ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు. సహస్రార స్థితికి, పరమాత్మ స్థితికి వెళ్ళిన వాళ్ళనమాట. ఎవరిది? ఆత్మ. ఆత్మ యొక్క ప్రయాణంలో ఆత్మ తానే ఆ పరమాత్మ అని తెలుసుకోవడమే అత్యున్నతమైనటువంటి చైతన్య స్థితి. సో, తాను ఆ పరమాత్మగానే వచ్చాను. ఆత్మగా జన్మ తీసుకుని అనేక జన్మలు, అనేక రకాలుగా జన్మలు చేసి, అనేక అనుభవాలు చేసి, అన్నింటినీ చేసుకొని మళ్ళీ తానెవరన్నది తాను తెలుసుకోవడమే. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి మాస్టర్స్. తానెవరన్నది తాను సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి ఆత్మ యొక్క స్థితే పరమాత్మ స్థితి. ఓకే. ఆత్మే పరమాత్మ అని కూడా మీరు విన్నారు కదా ఇంతకుముందు. ఆత్మ పరమాత్మగా ఎప్పుడవుతారంటే తన గురించి మొత్తం తెలియడం అనమాట. తన గురించి అంటే మొత్తం సృష్టి అంతటి గురించి తెలియడం. తన మూల స్థితి గురించి కూడా తెలియడం. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఝాన్సీ మేడం ఇలాంటి వాళ్ళందరూ రాలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. శూన్యం అంటే మన లోపల 9999% శూన్యమే ఉంది. ఈ సృష్టి ఇంత ఉంది కదా! ఇన్ని విశ్వాలుగా, ఇన్ని గ్రహాలు, ఇన్ని నక్షత్ర మండలాలు, అనేక నక్షత్ర మండలాలు కలిపి అనేక విశ్వాలుగా ఉన్నటువంటి ఈ సృష్టి అంతా ఎంతో సృష్టి ఉంది. మనకు తెలియని సృష్టి ఎంతో ఉందని మనం తెలుసుకున్నాం మనం జ్ఞానం ద్వారా. ఆ సృష్టి కూడా ఇంతకి 0.01%. ఇంకా సృష్టింపబడని, జాగ్రత్తగా వినండి మాస్టర్స్. ఇంకా సృష్టింపబడని, ఇంకా పొటెన్షియల్‌గా ఉన్నటువంటి ఆ శూన్యం అనంతంగా ఉందన్నమాట. ఆ శూన్యం నుంచే నేనొచ్చాను. ఆ శూన్యాన్నే నేను. ఇప్పుడు చెప్పుకున్నాం గదా! నాలో ఉన్నదంతా ఇన్ని శరీర వ్యవస్థలు, అణువులు, పరమాణువులు, వాటిల్లో ఇంకా డీఎన్ఏ వరకు సూక్ష్మంగా వెళ్ళిపోతే అంత వ్యవస్థలు మన శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకి తెలుసు కదా! ఈ శరీరం అంతా చిన్ని కణాల సముదాయం. ఆ కణాలు ఒక్కొక్క కణం అనేక అణువుల సముదాయం. ఇవన్నీ మనకి తెలుసు కదా! సో, ఇంకా అన్నున్నప్పటికీ కూడా అదంతా 0.01% అంట. మిగతా అంతా శూన్యంగానే ఉంది. శూన్యంగా ఉండడం అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు. దేనిగాను ఇంకా స్వరూపం దాల్చకుండా కేవలం పొటెన్షియల్‌గా ఉన్నదాన్ని శూన్యం అంటారు. సో, మనం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో కూడా తెలుసుకున్నాం స్టార్టింగ్ అధ్యాయంలోనే. శూన్యం అంటే ఏంటో సరస్వతి అమ్మ తెలియచెప్పింది. సో, ఎవరైతే ఆ సంపూర్ణ ప్రజ్ఞని సంపాదించుకుంటారో, తనంతట తాను అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్నంతటిని ఎవరైతే అంటే ఇప్పుడు అనంతమైన మాస్టర్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ. మీకు ఇంకొంచెం అర్థం కావడానికి. అణుబాంబుల గురించి మీకు తెలుసు కదా! ఏం మేడం? అరుణ మేడం. సో, హీరోషిమా, నాగసాకి మీద వేసిన అణుబాంబుల గురించి చదువుకున్నాం కదా మనం. విన్నాం కదా! అయి ఎంత శక్తివంతమైనటువంటివో తెలుసు కదా మీకు?
అలాంటిది ఆహ్, అలాంటి ఆ అణువుల సముదాయమే మనం. అంటే ఒక్క ఆహ్, అణు సముదాయంతోటే అంత పెద్ద అన్ని దేశాలనే సర్వనాశనమైన కల్పించగలిగిన ఏదైనా శక్తే కదా అక్కడ. మనం నాశనమయ్యింది అదంతా పోకూడదు. దానికి మూలమైన శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంటే ఎంత శక్తి విస్ఫోటనం జరిగితే అక్కడంతా స్మాష్ అయిపోయిందంటే ఎంత శక్తి. అలాంటిది మన ఒక్క అణువులో ఉంది మాస్టర్స్. ఆ హిరోషిమా వాటి మీద వేసినంత ఒక బాంబు తాలూకు శక్తి మన యొక్క అణువులో ఉంది. అంటే ఎన్ని అణువుల సముదాయం మనం అంటే ఎంత శక్తివంతులం. మన అంతర్గతంగా మనకంత శక్తి ఉందనమాట. అదే శూన్యంగా ఆ శక్తి ఏమీ ఇంకా పరిణమిల్లలేదు. ఆ శక్తిని మనం వినియోగించుకొని మన ఆలోచన ద్వారా మనం సృష్టిని సృష్టిస్తున్నాం. అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైనది. అంటే ఆత్మే మానవ జన్మ తీసుకొని జాగ్రత్తగా పట్టుకోండి మాస్టర్స్. ఎక్కడ ఎవరు కూడా డీవియేట్ అవ్వకుండా ఉంటే చాలా ఇంపార్టెంట్ విషయం. పరమాత్మ స్థితి గురించి యాక్చువల్‌గా తెలుసుకోలేం మనం. బ్రహ్మజ్ఞానాలన్నింట్లోనూ తెలుసుకున్నా కూడా తెలియంది కొంచెం క్లుప్తంగా, సూక్ష్మంగా చెప్పుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా పట్టుకుంటే మరింత వివరంగా దాన్ని తెలుసుకోగలుగుతాం ముందు ముందు. ఓకే. ఇక్కడ మనకి ఈ మెసేజే ఆ స్టేట్ గురించి చెప్తున్నారు కాబట్టి. సో, ఆత్మ ఆ పరమాత్మే తనని తానే ఇప్పుడు మీకు అచలం, చలం అనేది కూడా మీరందరూ వినుంటారు ఆ సిద్ధాంతాలు. నాకు తెలియదు. కానీ నేను నాకు మీకు ఉదాహరణగా అది తెలియచెప్తున్నాను. అచలంగా ఉన్నది ఆ పరమాత్మ స్థితి అనమాట. అంటే శూన్య స్థితి. ఇక్కడ పరమాత్మ అంటేనే శూన్యాయే మళ్ళీను. తానే శూన్యాన్ని తెలుసుకోవడమే పరమాత్మ స్థితి. అదితి, అదాత్మ. అదాత్మ ఎవరు? తానే అదితి అని తెలుసుకున్నవాడు అదాత్మ. ఓకే. ఇప్పుడు అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి. ఎన్ని విధాలుగా అయినా మీరు అర్థం చేసుకునేంత వరకు చెప్పుకుందాం. అదితి అంటే అసలు సృష్టి ఆవిర్భావానికి ముందు ఉన్న శూన్యం. ఓకే. ఈ శూన్యము నుంచి ఒక ఆలోచన, ఒక స్పృహ, నేను శూన్యాన్ని, ఇప్పుడు నేను నిద్రపోతానండి. మార్నింగ్ లేచేసరికి మనం బాగా గాఢ నిద్రలో వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ మనకేమీ అర్థం కాదు. తర్వాత నెమ్మదిగా నేను అనేది తెలుస్తా ఉంటుంది. మనకి నేను అంటే జ్వాల, ఈ శరీరం ఇదే మనకు పడుంది కాబట్టి, ఆ స్పృహ రావడానికి కూడా మనకు కొన్ని సెకన్లు పడుతుంది. సో, ఆ శూన్యం నిద్రాణంగా ఏ సృష్టి జరగకుండా ఉన్నప్పుడు, ఆ శూన్యంలో ఒక స్పృహ, ఒక ఎరుక వచ్చినప్పుడు, నేనే ఈ అనంత శూన్యాన్ని అంటే ఇంత ఎంత పొటెన్షియాలిటీ అంటే మనకిప్పుడు జరిగిన సృష్టి మనకు తెలిసింది ఇంతే మనం తెలుసుకున్నది. కానీ అనంత సృష్టి ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచొచ్చింది? శూన్యం నుంచే వచ్చింది. సో, ఆ శూన్యం నుంచి సృష్టి ఆవిర్భవించక ముందే ఈ శూన్యానికే కలిగిన మొట్టమొదటి ఎరుకే ఆ పరమాత్మ స్థితి అనమాట. అదే స్పిరిట్ స్టేట్. కాంతిగా అందరం వచ్చాము. అది అచలంగా ఉంటుంది. అది అచలంగా ఉండి ఆ స్పిరిట్టే తనని తానేంటో తనంటే ఇప్పుడు ఇప్పుడు శక్తిగా ఉన్నది ఎన్ని రూపాలుగా నేను మారగలను. పొట్టి శక్తిగానే ఉంది. ఆ శక్తి నేనే ఈ శక్తి, ఈ చైతన్యమే ఎన్ని రూపాలుగా మారగలదు అని చూడడం కోసమే తనని తానే ఎక్స్‌పాండ్ చేసుకున్నప్పుడు, అప్పుడు ఆ ప్రయాణం చేసినటువంటి ఏదైతే కాన్షియస్ ఉందో చలనం, చల సిద్ధాంతం అని మీరు వినే ఉంటారు. సో, చలనంలోకొచ్చింది. అచలంగా ఉన్నదే చలనంలోకొచ్చింది. అంటే ఆత్మగా ఇదే తనని తానే చలింప చేసుకుంటోంది. అప్పటి వరకు చలనం లేదు. ఇప్పుడు చలింప చేసుకొని ప్రయాణం చేస్తూ అనంత సృష్టులు గావిస్తూ ఆత్మ ప్రయాణం చేస్తూ అనేక తలాలు, అనేక అనంత సృష్టులు కూడా సృష్టించుకుంటూ ఆ సృష్టిలో భాగంగానే మన సూర్య కుటుంబం. ఇందులో మళ్ళీ భూమి అనే దాన్ని సృష్టించుకొని భూమి మీద మళ్ళీ అంటే ఇక్కడ మీరొకటి గమనించాలి. కాంతిగా ఉన్నాం మనం. స్పిరిట్‌గా ఉన్నాం ఒకప్పుడు. ఈ కాంతి పదార్థ రూపంగా మారిందనమాట. చాలా అడ్వాన్స్ సబ్జెక్ట్ ఇది మాస్టర్స్. తెలుసుకునే తీరాలి. మనం ఇంకా ఎక్కడో ఇంకా ఒకటో తరగతి, 10వ తరగతిలో ఎన్నాళ్ళు కూర్చుంటాం చెప్పండి? తెలుసుకోవాలి గదా! నెక్స్ట్ ఏంటన్నది తెలుసుకోవాలి గదా! సో, ఆ కాంతే ఇంకా తన ప్రకంపన తగ్గించుకున్నప్పుడే పదార్థాన్ని సంతరించుకుంటుందనమాట.
కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇది తెలుస్తుంది. కాంతి అంతా కూడా శక్తే మాస్టర్స్. ఫైనల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి. ఈ శక్తికి మూలంగా చైతన్యం కూడా ఉంది. అది తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎనర్జీ, ఈ శక్తి ఏదైతే ఉందో దాని యొక్క ప్రకంపన ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు ఫ్యాన్ ఉంది గదా! ఈ ఫ్యాన్ ఆన్ చేశాననుకోండి నేను 5లో, 6లో పెట్టాననుకోండి. ఎలా ఉంటుంది? 5లో, 6లో ఫాస్ట్‌గా పెట్టేసాను. మీకు ఫ్యాన్ ఆకారం తెలుస్తుందా? ఆ! తెలీదు. ఆకారం తెలియదు కదా! అది మీకప్పుడు ఎలాగా ఒక ఈ ఒక లేయర్ లాగే కనిపిస్తుంది. మీరు మళ్ళీ ఫ్యాన్ 1లో పెట్టండి, 4లో పెట్టండి కొంచెం ఆకారం, 3లో పెట్టండి కొంచెం ఆకారం, 2లో పెట్టండి, 1లో పెట్టండి, ఆఫ్ చేయండి. ఫ్యాన్ యొక్క ప్రతి కలరు, ప్రతి డిజైను, ప్రతి చిన్నది కూడా మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రకంపన, శక్తి అంటేనే ప్రకంపన మాస్టర్స్. సో, ప్రకంపన ఎప్పుడైతే హై లెవెల్‌లో ఉందో ఇన్విజిబుల్‌గా ఉంటుంది. కనిపించకుండా ఉంటుంది. ఫ్యాన్ కనిపించిందా మీకు? కనిపించలేదు మీకు. హై స్పీడ్‌లో పెట్టి చూడండి. మీది మంచి కొత్త ఫ్యాన్ అయితే గనక, పాత ఫ్యాన్ లేకపోతే మళ్ళీ అంత మీకు క్లియర్‌గా తెలియదు గానీ, ఫుల్ స్పీడ్‌లో తిరిగినప్పుడు మీకక్కడ ఫ్యాన్ అనే ఆకారమే కనబడదు. సో, ఎప్పుడైతే ఆ శక్తి చైతన్యమే తన యొక్క శక్తిని తగ్గించుకుంటూ వచ్చినప్పుడు, పదార్థ రూప జగత్తనేది ఏర్పడిందనమాట. సో, తయారు చేసుకున్నటువంటి సృష్టిని మళ్ళీ నేను అనుభవించాలి గాబట్టి, ఇప్పుడు నేను ఫోను కొనుక్కున్నాననుకోండి. ఫోను కొనుక్కుని మూలన పడేస్తానో, బీరువాలో పడేస్తానో దాన్ని అనుభవించేది నేనే కదా! పోనీ చీర కొనుక్కున్నాను. ఈ చీర కట్టుకొని అనుభవించాలి గదా! అందుకే కదా కొనుక్కుంటాను. ఓకే. సో, మన యొక్క హయ్యర్ స్టేట్ గురించి చెప్తున్నాను నేను. మనం సృష్టించుకున్న దాన్ని అనుభవించడం కోసం అప్పుడు మరి నేను కాంతిగా ఉన్న నేను ఇదేమో పదార్థంగా ఉంది. మీరిప్పుడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నప్పుడు మీరెళ్లి పట్టుకోగలుగుతారా ఝాన్సీ మేడం? కట్ అయిపోతుంది. పట్టుకోలేరు. ఫ్యాన్ ఆగుంటే మీరు ముట్టుకొని తుడుస్తారు కూడా కదా! అంటే ఏంటి దానర్థం? మీరు పదార్థ రూపంలో ఉన్నారు. భౌతిక స్థితిలో ఉన్నారు. ఓకే. అది కూడా భౌతిక స్థితిలోనే ఉంది. కానీ దాని శక్తిని మీరు పెంచారు గదా! క ఎలక్ట్రిక్ కరెంట్ దానికి అప్లికేషన్ ఇచ్చినప్పుడు అది దాని స్పీడ్ పెంచుకుంది. దాని ప్రకంపన పెరిగింది. స్పీడ్, తిరగడం. ఓకే. శక్తి ఇక్కడ. సో, అప్పుడు మీ స్థాయి వేరైపోయింది. స్పాన్ యొక్క ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంది. మీ ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంది. మీరు దాన్ని ముట్టుకోలేరు. ఓకే. సో, మనము అందుకనే పదార్థ జగత్తుని సృష్టింపబడిన తర్వాత ఇదే ఈ కాంతి స్వరూపమే సృష్టించుకుందంతా తన చైతన్యము, తన శక్తితోటి. తను సృష్టించింది తానే. ఈ చీర కొనుక్కున్న నేనే నేను కట్టుకొని అనుభవించాలి కదా! సో, తను సృష్టించిన ప్రతిదాన్ని తాను అనుభవించాలంటే ఎలా అంటే మన సినిమాల్లో చూస్తాం కదా! తలుపులోంచి పువ్వు చూద్దాం, పువ్వు ముట్టుకుందాం అంటే పువ్వులోంచి వెళ్ళిపోయి, మొక్కలోంచి వెళ్ళిపోయి. ఎందుకంటే భౌతిక పదార్థం సృష్టించుకుంటూ అన్ని తలాలు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాస్టర్స్ ఇది. అన్ని తలాలు మీకు తెలుసు కదా! భౌతిక తలంలో మనం ఉన్నాం. ఈ భూమి, భూగ్రహం భౌతిక తలంలో అదంతా పదార్థ రూపంగా ఉంటుందిక్కడ. మిగతా తలాలకెళ్తే పదార్థ రూపంగా ఉండవు. కాంతి రూపంగా ఉన్నాయని, శక్తి రూపంగా ఉన్నాయని, మనం పుస్తకాల ద్వారా గాని, ఎవరైనా కొంతమంది వీటిని ఎక్స్‌పీరియన్స్ చేసి, జర్నీ చేసి, ఔట్ ఆఫ్ ది బాడీ జర్నీ చేసి, ఆ తలాలను దర్శించొచ్చిన వాళ్ళు పుస్తకాల రూపంలో ఇస్తే మనం చదువుకుని గాని మనకి తెలుసు కదా! తెలుసా లేదా అరుణ మేడం? విన్నారు కదా కిరణ్మయి మేడం. సో, జాగ్రత్తగా పట్టుకోండి. సో, అలాగే ఈ భౌతిక పదార్థంలోకొచ్చేసాం గాబట్టి, ఇప్పుడు నేను భౌతిక స్థితిలో ఉంటేనే దీన్ని ముట్టుకోగలుగుతాను. నేను ఈ ఫోన్‌ను ముట్టుకోగలను మాస్టర్స్. ఓకే. ఎందుకని? అది నాది ఒకటే ప్రకంపన స్థితిలో ఉంది గాబట్టి. సో, నేనిప్పుడు సృష్టించిన దాన్ని నేను ముట్టుకొని, నేను అనుభవించి, అనుభూతి పొందాలి. అసలు సృష్టంతా దానికోసమే మాస్టర్స్. ఇది అర్థమైతేనే మనకి జీవితంలో కూడా అర్థమవుతాయి. నువ్వే జీవితానికి, నీ జీవితానికి, నీ వాస్తవానికి నువ్వే మూలం అని చెప్పి వింటూ ఉన్నారు కదా! చదువుతూ, తెలుసుకుంటూ. నా వాస్తవ జీవితానికి నేనే సృష్టికర్త, నీ ఆలోచనే నీ జీవితం. ఇవన్నీ మీరు రహస్యం బుక్ నుండి గాని, ఇంకెక్కడి నుండి గాని విన్నారు కదా! అది ఎలాగో మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు జాగ్రత్తగా పట్టుకుంటేనే అర్థమవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇది మనకు బాగా అర్థమైతే, మన ఆలోచనతే మనమే ప్రతీదీ సృష్టించుకొని అనుభవిస్తున్నాం అని మనకు తెలిసిన తర్వాత, మనకింక దేని మీద కంప్లెయింట్లు, జడ్జిమెంట్లు ఆగిపోతాయి. అది ఆగితేనే మన దివ్యత్వ స్థితులని, మన అసలైనటువంటి ఆ ప్యూర్ లవ్ అనేది ఇవన్నీ అన్‌కండిషనల్‌గా మారి, మన ఫ్రీక్వెన్సీ రేజ్ అయ్యి, ఇంకా అభౌతికంగా ఉన్నదాన్ని సైతం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. ఓకే. అభౌతికంగా ఉన్న మనలోనే ఉన్నటువంటి
అభౌతిక స్థితి మనలోనే ఉంది. ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. అది భౌతికంగా లేదు కదా! ఆత్మ, పరమాత్మ స్థితి భౌతికంగా ఉందా? కాంతి రూపంలో ఉంది. చైతన్య రూపంలో ఉంది. కాంతిని కూడా దాటితే చైతన్య రూపంలో ఉంది. కాంతి తలాలే అనేకం ఉన్నాయి. మనమే మాస్టర్స్, బయటది కాదు. మనలోనే మనకి పిల్లలకి మనం చెప్తున్నాం కదా! అంటే కొంచెం కొత్త వాళ్ళు కూడా ఉండడం వల్ల నేను డీటెయిల్‌గా చెప్తున్నాను. పిల్లలకి మనం డివినిటీ, నో యువర్ డివినిటీ అనే క్లాస్ ఉంది. ఝాన్సీ మేడం మీరు టీచర్‌గా జాయిన్ అయ్యారు. సో, మీకు పిల్లలది మీరు ఆ క్లాస్ చెప్పట్లేదు గానీ మేము చెప్తాము. సో, నో యువర్ డివినిటీ అనే ఒక సెషన్ ఉంది దాంట్లో. దాంట్లో మనం 7 శరీరాలు, 7 కోశాలు గురించి పిల్లలకే నేర్పిస్తున్నాం. 7 కోశాలు ఇది భౌతిక తలం ఒక్కటే ఇది. మిగతా తలాలన్నీ భౌతికంగా లేవు కదా! శక్తిగా ఉన్నాయి, కాంతిగా ఉన్నాయి. ఆ కాంతే ఇంకా ప్రకంపన పెరిగితే ఆ కాంతిలోనే ఇంకా మరిన్ని హైయర్ స్టేట్స్, ఎక్స్‌రే స్టేట్స్ అటువంటివనమాట. ఇంకా దాటితే గోల్డెను ఇలా ఇవన్నీ మనం కొన్ని కొన్ని మీరు విన్న జ్ఞానాలు, మీకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా కొంచెం మాత్రమే చెప్తున్నాను నేను. కంప్లీట్‌గా కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది. కానీ మనకు విషయం పరమాత్మ స్టేట్ అనేది, అదాత్మ స్టేట్ అనేది మనకు తెలియాలి. అది నువ్వే. ఆ శూన్యము జగత్తంతా ఉనికంతా ఉంది. సృష్టిని దాటి కూడా శూన్యం ఉంది. నువ్వు కూడా అదే అని తెలిసినప్పుడే మనము నెక్స్ట్ స్టేట్స్‌కి అట్‌లీస్ట్ శివోహం స్టేట్‌కెళ్ళాలన్నప్పుడు, ఈ భౌతిక పదార్థం నేను కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవాలి. ఎలా ఇప్పుడు వినడం వేరు, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు. అనుభవపూర్వకంగా మనం అలా అవ్వాలన్నా, ఈ మొత్తం మనకి క్లారిటీ ఉంటేనే అవుతామనమాట. అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాం. మన లోపల ఉన్నటువంటి మన కాంతి శరీరాన్ని మనం దర్శించగలుగుతాం. ఆ కాంతిగా బాడీ నుంచి బయటకొచ్చి, ఆ కాంతిగా జర్నీ చేసి అన్నింటిని సర్వ సృష్టిలోని సమస్త ప్రజ్ఞనంతటిని కూడా తెలుసుకోగలుగుతాం. ఆ రహస్యాలన్నింటిని కూడా. ఓకే. మరి ఇదంతా తెలియకుండా అదంతా ఎప్పుడు తెలుసుకుంటాము? ప్రజ్ఞానం బ్రహ్మగా ఎప్పుడు మారతాము? నాలుగోది. ఓకే. సో, మనకిది తెలిస్తే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో, ఆ కాంతిగా మనం బయటికి రావడం కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. నేను చేశాను. సో, అందుకు చెప్తున్నాను. ఒక్కసారి చేశాను. పదే పదే చేశానని చెప్పట్లేదు. కాంతిగా నా లోపల నుంచి కాంతంతా మొత్తం విడిగా బయటకొచ్చి, ఆ కాంతి శరీరం. కానీ అంతకు మించి కూడా శరీరాలున్నాయి మనకి. 7 శరీరాలు. 7 కోశాలు గురించి. కిరణ్మయి మేడం పిరమిడ్ ఉన్నవాళ్ళు ఇక్కడ క్లాసెస్ చేసినోళ్ళందరికీ అవి తెలుసు. 7 కోశాలు, 7 శరీరాలు ఉంటాయని తెలుసు తప్ప, అవి ఎలా ఉంటాయని డీటెయిల్‌గా తెలిసుండకపోవచ్చు. తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి. నేను చెప్తాను. కానీ అంత డీటెయిల్‌గా ఇప్పుడు క్లాస్‌లోకెళ్ళకుండా కొంచెం చెప్తున్నాననమాట. ఓకేనా? సో, ఎప్పుడైతే అది ఈ పదార్థాన్ని ఒక్కొక్క తలాలు సృష్టించుకుంటూ భౌతిక రూపంలో ఉన్నది భూమండలం పైనే. ఇంత చక్కటి, ఇంత అద్భుతంగా ఇన్ని రకాల భౌతిక పదార్థాలుగా, పువ్వులుగా అన్నిటిని ఎంత ప్రకృతిని అసలు ఈ మానవ శరీరాన్ని సైతం సృష్టించుకున్నది మనమే. అసలు సృష్టిలో కల్లా అత్యున్నతమైనటువంటి, పరమోత్కృష్టమైనటువంటిది అసలు క్లిష్టమైన నిర్మాణం. మానవ శరీర నిర్మాణం. తెలుసా? చాలా డీటెయిల్‌గా మనకు తెలిసిన ఈ కొంచెం కొంచెమే కాకుండా ఇంకా చాలా తెలుసుకుంటే మన శరీర నిర్మాణం మనం మన యొక్క కాంతి తలాలకు దర్శించడానికి, సృష్టి సర్వస్వానికి దర్శించడానికి అనువుగా కూడా మన శరీర నిర్మాణం తయారు చేసుకున్నాం మనం. అంతా అసలు చెప్పుకుంటే శరీర నిర్మాణమే అత్యున్నతమైనటువంటి సృష్టి అనమాట. ఈ శరీరాన్ని సైతం సృష్టించుకుని, ఈ శరీరంలో ఉండి, ఈ శరీరం ద్వారా ఈ పంచేంద్రియాల ద్వారా, ఈ 5 సెన్సెసెస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతటిని, ఈ భౌతిక తలంలో, భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టి అంతటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ మొత్తం అంతా అనుభవించి, అనుభూతించడానికి ఆత్మ ప్రయాణం చేసి ఇక్కడి వరకు వచ్చింది. ఓకే. ఇప్పుడు అర్థమైంది గదా! ఈ ఆత్మ మళ్ళీ తిరిగి వెనక్కి అసెన్షన్ గురించి తెలుసు కదా మీకు? ఎవల్యూషన్ గురించి తెలుసు కదా! ఇలా వచ్చింది గదా! ఇప్పుడు. అక్కడి నుంచి ఈ స్థితికొచ్చేసింది గదా! అంతటి స్థితి నుంచి పోనీ ఇక్కడి నుంచి చెప్పుకుందాం. సహస్రార నుంచి ఈ రూపంలో కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇది వేరు, అది వేరు. మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. సో, అంతటి స్థితి నుంచి దిగొచ్చాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ అసెన్షన్ అంటే ఏంటి? మన ప్రకంపన పెంచుకుంటూ ఈ జ్ఞానాలు, ఈ జ్ఞానం ద్వారా ఇప్పుడు శివోహం చేయమని చెప్పాను. తను చేస్తున్నారు ఆ మాస్టరు. మురళీకృష్ణరాజు అని పెట్టుకొనొచ్చారు గానీ, తన పేరు సుబ్బలక్ష్మి. ఆమె చేస్తున్నారు.
ఏం చే ఎలాగా నేను ఇది కాదు, నేను ఇది యద్భావం తద్భవతి మనకు పత్రిసారి ఎప్పుడో కృష్ణుడు చెప్పాడు. మనకు పత్రిసారి ఎక్కువ అర్థమయ్యేలా చెప్పుకుంటూ వచ్చారు. సో, నీ భావనని పెంచుకుంటూ ఇప్పటి వరకు నేనంటే జ్వాలని, ఈ శరీరాన్ని అన్న భావన పట్టేసింది గదా మనకి. మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. మన డీఎన్ఏలో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాస్టర్స్ ఇక్కడ. డీఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లియర్ చేసి ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు కదా! ఏం అరుణ మేడం? సాఫ్ట్‌వేర్ అంతా అందులో ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఎక్కిస్తారు. ఇప్పుడు ఈ జూమ్ సెషన్ కూడా ఒక ప్రోగ్రామ్‌గా తయారు చేసింది. మనం ఇక్కడ ఇలా చూసుకోగలుగుతున్నాం. కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఆ ప్రోగ్రామ్ తీసేసి మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ ఎక్కిస్తారు. సో, మన ప్రోగ్రామ్ అయిపోయింది మనకి. మనం ఎవరమో మనం మరిచిపోయి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది మనకి. ఎందుకంటే ఇక్కడికొచ్చి జన్మలు తీసుకున్నప్పుడు మరి ప్రతి జన్మలోనూ నేను ఏదో ఒక దానికే పుడుతున్నాను కదా! అబ్బాయిగానో, అమ్మాయిగానో పుట్టి నా ఆకారం, నా గుణగణాలు వీటి బట్టి నాకు ప్రోగ్రామ్ ఒక మైండ్ తయారైపోయి నాలో ఉంది కదా! నా డీఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఆ ఇన్ఫర్మేషన్‌లోంచి నాకు తిరిగి తిరిగి ఆలోచనొస్తుంది. నా స్పృహ, నా ఎరుక అంతా కూడా నేనంటే జ్వాల, నేనంటే శరీరము, ఈ బుద్ధి, అహంకారం ఇంతవరకే మనకు తెలిసింది. మన ఎరుకలో ఇవే ఉన్నాయి. ఓకే. కానీ ఇవన్నిటికి ఈ శరీరానికి, ఈ గుణగణాలకి, ఈ బుద్ధి, అహంకారం ఇయన్నీ తయారవ్వడానికి మూలం అసలు ఇదంతా నిలబడి ఉండాలంటే మూలంగా ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా! ఇప్పుడు నేను ఈ ఫోన్ ఇక్కడ పెట్టడానికి ఆధారంగా ఓ స్టాండ్ పెట్టుకున్నాను కదా నేను. లేదా ఫోన్ పడిపోదా? సో, ఈ శరీరానికి, ఈ శరీరం ద్వారా చేస్తున్న అనుభవాలు ఆ మనసు క్రియేట్ అవుతుంది. పంచేంద్రియాల ద్వారా అనుభవించడం వల్లే మనసు తయారవుతుంది. అది కూడా ఒక ఇన్ఫర్మేషన్. అది ఒక మైండ్. మనసు అంటే ఏంటి? మైండ్. ఆ మైండ్‌లో నేను చేసిన మానవ జన్మ తాలూకా, అన్ని జన్మల తాలూకా ఏమేమి అనుభవాలు చేశానో అవన్నీ. ఇప్పుడేం ఝాన్సీ మేడం మిమ్మల్ని మామూలుగా మీరు 10థ్ తరగతి ఎక్కడ చదివారు మేడం అనగానే మీరు మైక్ ఆన్ చేసుకొని ఒక పావుగంట, అరగంట అయినా చాలు అనే వరకు చెప్తారా లేదా? ఫలానా ఊరు అక్కడండి అంటూ ఆ ఫ్రెండ్స్ అట్లా ఎళ్ళిపోతారా లేదా మీరు పాస్ట్‌లోకి? హ్మ్. సో, అదంతా ఎలా చెప్తున్నారు మీరు? ఎక్కడి నుంచొస్తుంది మీకు? మీ మైండ్, మీ మెమరీ. మీరు 10థ్ ఎక్కడ చదివారని నేను ఒక్క క్వెషన్ ఏస్తే మీరు 10 నిమిషాలు మాట్లాడతారు. అవునా కాదా? ఏ ఊర్లో చదివారు? ఆ! ఆ ఊరు ఎక్కడుందని నేను రెండో క్వెషన్ ఏస్తే చాలు ఇంక మీరు వెళ్ళిపోతారు అలాగే. ఎక్కడి నుంచి చెప్తున్నారు అదంతాను? మీ మైండ్ క్రియేట్ అయ్యి మీ మెమరీ. సో, ఈ జన్మల తాలూకుదంతా కూడా మనకి క్రియేట్ అయిపోయి స్ట్రాంగ్‌గా అయిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకుంటేనే శివోహంలో ఫీల్ అవ్వగలుగుతాం. శివోహం చేసేయడమే కాకుండా అది నేనే అన్న భావన ఏర్పడడం కోసం ఇవంతా తెలిస్తేనే ఆ భావన ఏర్పడుతుంది మనకి. సో, నేనెవరై ఉన్నానో నేను మర్చిపోయాను. తిరిగి జ్ఞాపికలివి. మనకి నా యొక్క మిగతా చైతన్య స్థితులు ఏవున్నాయో అందులో ఫోర్త్ గురించి మనకి బాబాజీ ఇప్పుడు సహస్రార వరకు కూడా కాదు. ఆ ప్రేమ యొక్క అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లేందుకు మనం ఏంటో, మన స్థితులేంటి, మన చైతన్య స్థితులేంటి, మన శక్తులేంటి, ఇవన్నీ మన అసలు ఏంటి స్వరూపాన్ని చెప్పడానికి బాబాజీ ఈ జ్ఞాపికలలో ఈ మెసేజెస్‌లో చెప్పుకుంటూ నెమ్మదిగా మీరు మళ్ళీ తిరిగి మీరు బుక్ చదువుతూ ఉంటే స్టెప్ బై స్టెప్ ఆయన ఎలా చెప్పుకుంటూ వచ్చారు. ఆ! అలాగే గత వారంది, ఈ వారంది లింక్ చేసుకున్నా కూడా శూన్యాలోంచి వచ్చినటువంటి మొట్టమొదటి నేను శూన్యాన్ని అని తెలుసుకున్న స్థితే స్పిరిట్ స్టేట్. గాడ్ స్టేట్. పరమాత్మ స్టేట్. అందుకే నేనే పరమాత్మని, ఈ విశ్వానికంతటికీ నేనే అని శ్రీకృష్ణుడు ఎలా అనగలిగాడు అనుకుంటున్నారు? నేనే అంటే ఆయనొక్కరే అని కాదు. ఆ అసలైన ఐ యామ్ నేను అన్న దాని గురించి చెప్పారనమాట. మనకి నేను అంటే, నేను ఝాన్సీని, నేను జ్వాలని, నేను అరుణని, నేను కిరణ్మయిని, నేను రమాదేవిని, నేను భాగ్యాన్ని, నేను శైలుని అని తెలిసిన ఈ నేనులో ఉన్నాం మనం. అసలైన నేను గురించి తెలుసుకునిరా అని కూడా మనకి రమణ మహర్షి చెప్తారు. నువ్వెప్పుడైతే ఆత్మ స్టేట్‌కెళ్ళి ఆత్మ మొత్తం సర్వస్వాన్ని తన స్థితిగతులన్నీ తెలుసుకొని, ఆత్మగా వ్యక్తీకరణలు కూడా చేస్తూ ఉంటేనే ఆ చైతన్యం వికసించి అదే పరమాత్మ. అర్థమవుతుందా? ఎంతెంతగా మన ప్రకంపన పెరిగితే, మనం కాంతిగా మారిపోతాం. మరి ప్రకంపన ఎలా పెంచుకుంటామండి అంటే, ఆలోచన, అత్యున్నతమైనటువంటి ఆలోచనలు చేయడం ద్వారా. మన ఆలోచనలన్నీ సుబ్బారావు కథతో ఇక్కడే ఉండిపోతున్నాయి. సరోజ మేడం చెప్పిన సుబ్బారావు కథతో ఇక్కడే ఉండిపోతున్నాయి. ప్రతి జన్మ సుబ్బారావు కథ యేసుకొని మళ్ళీ జన్మేసుకొనొస్తున్నాం. మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఈసారి ప్రణాళిక వేసుకొని మనం ఖచ్చితంగా తెలుసుకుందాము అని మనల్ని మనం
తిరిగి మన స్థితిని పొందుదాము అని వేసుకొని వచ్చాం కాబట్టి ఎక్కడెక్కడెక్కడెక్కడో అసలు ఇంకా ఇప్పటికీ కిరణ్మయి మేడం ఎక్కడ ఉంటారో తెలియదు. ఝాన్సీ మేడం ఎక్కడ ఉంటారో తెలీదు. భాగ్య మేడం ఎక్కడ ఉంటారో తెలీదు. సరోజ మేడం ఎవరో మనకసలు తెలుసా? ఒక 2, 3 ఏళ్ల క్రితం వరకు. ఝాన్సీ మేడం ఈ మధ్య 1 ఇయర్ బ్యాక్ వచ్చారు. అప్పుడు మీకు సరోజ మేడం తెలుసా? 4 ఏళ్ల ముందు నాకు సరోజ మేడం తెలుసా? ఆవిడ నేను ఎలా కలిసాము? మన ఫ్రీక్వెన్సీ, మన ఆలోచనలు ముందుగానే ఇక్కడ జన్మ తీసుకోకముందే ప్రణాళికలో వేసుకొనొచ్చాం. ఈ జన్మలో అనుభవాలన్నీ చేసుకొని మళ్ళీ తిరిగి ఆత్మజ్ఞానంతో నన్ను నేను తిరిగి పొందుతాను. అందుకోసం మనం అందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకున్నాని ఈ ఆత్మలన్నీ కలిసి ప్రణాళిక వేసుకొని భూమి మీదకొచ్చాయి కానీ, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ సెషన్ జరుగుతుందన్న కూడా ముందు ప్రణాళికే. మన ఆత్మ వేసుకున్న ప్రణాళిక. సో, ఏ టైము మన ప్రయాణంలో, మన జీవితంలో ఎంత ముందుకు వెళుతున్న కొద్దీ, ఎన్ని అనుభవాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న కొద్దీ ఒక్కొక్క తరగతి దాటుకుంటూ నెక్స్ట్ తరగతికెళ్తున్నామా లేదా భౌతికంగా మనం 5 చదివాక ప్రైమరీ స్కూల్ అయ్యాక హైర్ స్కూల్‌కెళ్తున్నారా లేదా? తర్వాత కాలేజీకెళ్లారా లేదా? అక్కడే ఆగిపోయారా? లేదు కదా! సో, మన చైతన్య స్థితులనమాట. మన చైతన్య స్థితుల్ని, భౌతిక స్థితిని దాటి మనం ఆత్మస్థితిలోకొచ్చి ఆత్మగా మనం దివ్యత్వంగా వ్యక్తీకరణలన్నీ అంటే శక్తిగా ఏదైతే శూన్యం ఉందో, ఆ శూన్యాన్ని వినియోగించుకుని సృష్టిని సృష్టిస్తూ, జీవిస్తూ ఆత్మ యొక్క వికాసం పొందుతూ ఉంటే, ఆత్మ అపరిమితంగా వికాసం చెందడమే పరమాత్మ స్టేట్. ఓకే. సో, ఒక్కసారి ఇప్పుడు మీరు మీ మనసులో మీ ఒక్క సెకన్‌లో మీ మనసులో మీరు చూసిన కృష్ణుడి కథలు గాని, ఏవైనా గాని ఒక్క సెకన్‌లో గుర్తు తెచ్చుకోండి. ఆయన ఎన్ని అపరిమితంగా ఎటువంటి వ్యక్తీకరణలు చేసి ఎక్కడి నుంచి చేశారు? తన శక్తి తానే అదితి. తనలోనే అదితి ఉంది. అనంత శక్తి. ఒక హైడ్రోజన్ బాంబు మన ఒక్క అణువులో ఉంది హైడ్రోజన్ బాంబు యొక్క శక్తి. అంటే ఎంత శక్తిమంతుడు. ఆ శక్తిని వినియోగించుకొని ఆయన ఆలోచన ద్వారా ఎన్నెన్ని చేశారో లీలలు. లీలలు ఇవన్నీ మీకు తెలుసు. లీలలు చేసడం వల్లనే అని కాదక్కడ. తనంత అద్భుతమైనటువంటి అందుకే ఆ స్టేట్‌కెళ్ళిపోయాక నేను పరమాత్మని అని అన్నారు. అని ఇప్పుడు బాబాజీ దగ్గరకొద్దాం. బాబాజీ గారు ఇదంతా ఈ జ్ఞానాన్నంతా అందుకున్నారు గాబట్టే, ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో, భౌతిక పదార్థం గురించి, అణువుల గురించి. సో, తన ఆలోచన ద్వారా ప్రకంపనను పెంచుకుని ఆయన ఈ శరీరంలో అణువులన్నీ బంధింపబడి ఉంటేనే ఈ చెయ్యుంది నాకు. అణువుల బంధనం. కొంచెం ఎవరైనా సైన్స్ చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అణువులన్నీ బంధింపబడితేనే ఒక రసాయనం. లేదా ఒక స్వరూపం ఏదైనా గాని అది వాయు రూపంలో ఉన్న ఆహ్, ద్రవ రూపంలో ఉన్న, ఘన రూపంలో ఉన్నా కూడా అన్నీ అణువుల సముదాయమే. ఓకే. పోనీ సైన్స్ చదవని వాళ్ళకి ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో, పదార్థ రూపంలో ఉన్నయన్నీ కూడా అణువులన్నీ దగ్గరగా బంధింపబడి ఉంటే ఇలా భౌతిక రూపం వస్తుంది. ఓకే. అణువులు కొంచెం విచ్చుకుని దూరంగా అణుబంధనాలు కొంచెం దూరంగా అయితే ద్రవ రూపం. అణుబంధనాలు బాగా బంధనాలు లేకుండా వాటి యొక్క మధ్యనున్న శక్తి ఏదైతే విడివడి అణువులన్నీ విడిపోతాయో అది వాయు రూపంలోకొస్తుంది. సో, బాబాజీ గారు అమర గురువు. తెలుసు కదా ఇమ్మోర్టాలిటీ. ఆయన మరణం లేదు. ఇక్కడే ఉన్నారు. శరీరంగానూ ఉండగలరు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఆయన తలుచుకుంటే అంటే మనకు ఒకే యుగాత్మ కదా అందరూ చదివేశారు కాబట్టి చెప్తున్నాను. మా పరమహంస యోగానంద అస్తమానం బాబాజీని రూపంతోటే చూడాలని కోరుకుంటే రెండోసారో, మూడోసారో ఆయన వచ్చి చెప్తారు. అప్పుడు ఎందుకు చైతన్యంగా నువ్వు పట్టుకోలేకపోతున్నావు. ఇంకా భౌతిక రూపాన్ని ఆశిస్తున్నావు. పదే పదే నన్ను పిలుస్తున్నావు. వేసి ఉన్న తలుపులో ఇలా సడెన్‌గా బాబాజీ రూపం ఎలా వచ్చిందనుకుంటారు? అణువులుగా విడిపోయారాయన. ఈ భౌతిక శరీరాన్ని తన యొక్క శక్తి చైతన్యంతోటి అణుబంధనాలను విడదీసేశారు. సో, అణువులుగా విడిపోయారు. అణువులుగా విడిపోయి ఇక్కడే అణువులన్నీ ఇదంతా కూడా ఈ స్పేస్ ఖాళీగా ఉంది గదా! ఇది కూడా ఇందులో కూడా అణువులే ఉన్నాయి. దూరంగా ఉన్నాయి. బంధనాలు వేరుగా ఉన్నాయి. ఓకే. సో, మీరు మంచుని హీట్ చేస్తే ఈ పాయింట్ పట్టుకోండి. మంచు ముక్కని హీట్ చేస్తే నీరవుతుంది. నీరుని బాగా పోనీ మంచుని తెచ్చుకోకపోయినా రోజు నీళ్లు మరిగిస్తున్నారు గదా! మొత్తం వదిలేయండి. మర్చిపోయి వచ్చేసి క్లాస్‌లో కూర్చోండి. గిన్నె ఖాళీ అయిపోతుంది. ఏమైంది? మీరు పెట్టిన నీరు ఏమైంది?
నీరు యొక్క స్వరూపం మారింది. నీరు దాని శక్తిగా అది అలాగే ఉంది. దాని స్వరూపం మారిపోయింది. ఎలా మారింది? హీట్ ఇచ్చారు కాబట్టి. మీరు ఫ్యాను దాని యొక్క స్వరూపం ఎలా మారింది? పట్టుకోలేనంతగా ఎలా తయారైంది? ఆపినప్పుడు గుడ్డ పెట్టి ఎలా తుడుస్తున్నారు? మీరు కరెంట్ ద్వారా అక్కడ శక్తిని పంపించారు దానికి. అది తిరిగినప్పుడు. సో, స్వరూపం మారుతుంది. శక్తి స్వరూపంగా శక్తి స్వరూపాన్ని మార్చుకుంటుందే తప్ప శక్తి నాశనం కాదు. ఇది తెలిసి అద్భుతంగా తమను తాము మలుచుకున్న వారే మాస్టర్స్. అన్ని అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నారు? 3000 సంవత్సరాల నుంచి ఉన్నానని చెప్పారంట. మొన్న అమ్మ వాళ్ళు అక్కడ మౌంట్ శాస్త్రాకి వెళ్ళినప్పుడు అరుణ మేడం ఉండుంటారు అప్పుడు. ఏ మేడం? ఒకసారి ఆన్ చేసుకోండి. అరుణ మేడం మీరు మౌంట్ శాస్త్రాకి ఎళ్లారా? మీరెళ్ళలేదా? ఓకే. ఓకే. సై చేయండి. నో అని ఇలా ఏదో సై చేయండి. వెళ్లారా లేదా అని. మౌంట్ శాస్త్రాకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది. 3000 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి ఉన్నానని. ఆయన మరణం ఈ భౌతిక శరీరానికి ఆత్మకి మరణం లేదు. ఇయన్నీ మనం భగవద్గీతలో అందరూ చదువుకున్నదే. ఆత్మే తన భౌతిక శరీరాన్ని తీసుకొని భౌతిక శరీరం లోపల ఆత్మ జ్యోతిగా ఉంటూ అనుభవాలన్నీ ఈ శరీరం ద్వారా పొంది అనుభవాల తాలూకు సారం అనుభూతి అనేది ఉంటుంది కదా! ఇప్పుడు మీరండి కాశ్మీర్ ఎక్కడికో ఎళ్లారు. ఎక్స్‌పీరియన్స్ చేసొచ్చారు. అక్కడ భౌతికంగానే ఎక్స్‌పీరియన్స్ చేసొచ్చారు. తిరిగొచ్చి జూమ్‌లో ఏం మేడం అనగానే మొత్తం మీరు అక్కడ పొందిన అనుభూతి అంతా నాకు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? అనుభూతి ఏదనుకుంటున్నారు? ఆత్మలో ఉందనమాట. ఆ అనుభూతులన్నీ మూటగట్టుకోవడమే ఆత్మ. అందుకే వస్తుంది. అనుభూతుల సారంగా అది తయారవ్వడానికి. ఎంతెంత అనుభూతుల ద్వారా వికసిస్తూ ఉంటుందో, తనని తాను తెలుసుకుంటూ, తన చైతన్యాన్ని విస్తరించుకుంటూ ఉంటుందో, తానే అసలు మూలంగా ఆ శూన్యం. ఆ శూన్యంతోటి ఇవన్నీ నాలో ఉన్న శూన్యం, ఆ పొటెన్షియల్ నుంచి ఈ శరీరాలన్నీ కూడా సృష్టించుకున్నది నేనే అని ఆ స్పృహలోకి, ఎరుకలోకొచ్చి ఆ స్పృహలోకి రావడమే కాదు, ఆ స్పృహలో జీవించడం. ఎలా జీవిస్తారు? అన్‌లిమిటెడ్‌గా. మనకది లేకే మనం భౌతికమే మనం అని అనుకోవడం వల్ల భౌతికానికి అంత సాంద్రత ఎక్కువ గాబట్టి, ఇప్పుడు ఈ క్షణంలో ఝాన్సీ మేడం నా దగ్గరికి రండి అన్నాననుకోండి రాగలరా? రాగలరు. కానీ ఇంకా మనము అది పట్టుకోలేదు గాబట్టి. ప్రతి ఒక్కరికి ఇదే ఉంది అని చెప్పడానికే బాబాజీ అయినా, ఏ మాస్టర్ అయినా మనకింత జ్ఞానం ఇస్తున్నది. అంతేగాని నేను జేశాను, నేనే అని చెప్పడం లేదు. బాబాజీ ప్రతి ఏదో మెసేజ్‌లో కూడా చెప్తారు. ఇంకా అక్కడికి రాలేదేమో. అది తెలుసుకోమంటారు. సో, ఆ అదాత్మ స్టేట్ గురించి అదాత్మ అంటే మనకి తెలిసిన ఇంకో వర్డ్ పరమాత్మ అన్నమాట. సో, దాని గురించి ఈరోజు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అదాత్మ అన్నింటికి మూలమైన పరమాత్మ మహోన్నతమైన విజ్ఞానంతో పలుకుతోంది. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. అంతా తెలిసిన స్థితే పరమాత్మ స్థితి. సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి అయితే రాసి పెట్టుకోండి. లేదంటే ఇంత చెప్పుకున్నాం కదా! అన్ ఒక్కసారి ఒక్క సెంటెన్స్‌లో అయినా కూడా మీరు తెలుసుకోలేం మనం. అంతా తెలుసుకొని దాని అర్థం, దాని విషయాన్ని మనం చివరన సారాంశంగా తెలుసుకుంటే సరిపోతుందనమాట. అంతా తెలిసినటువంటి స్థితే పరమాత్మ స్థితి. సో, అందుకనే ఏమంటున్నారు? మూలమైన మహోన్నతమైన విజ్ఞానం. సర్వస్వం గురించి తెలిసినటువంటి స్థితి, సర్వ సంప్రజ్ఞత స్థితి, సరస్వతి స్థితి, బ్రహ్మస్థితి ఏ పేర్లైనా పెట్టుకోండి. అదే పరమాత్మ స్థితి అనమాట. పరమాత్మ స్థితిలో ఉన్న వారికి సర్వస్వం గురించి తెలుసు. ఇప్పుడు ఓకేనా? సర్వస్వం గురించి తెలిసిన స్థితి. సర్వస్వం ఏంటి? నువ్వే. నీకెలా తెలిసింది? ఆత్మగా నువ్వు ప్రయాణం చేసొచ్చావు. అదంతా నీ మూలంలోనే ఉంది. ఇక్కడుంది నీ సబ్‌కాన్షియస్‌లో జ్ఞానమంతా. ఇక్కడుంది సోల్‌లో. మనం దాంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం గాబట్టే తెలుసుకోలేకపోతున్నాం. ఎవరైతే ఆత్మస్థితిలో జీవించి, ఆత్మ నుంచి ఆ ప్రజ్ఞ అంతా పొందారో వాళ్ళే పరమాత్మ స్థితిలో ఉండి, సర్వస్వం గురించి తెలిసుండి, 'శ్రీకృష్ణ లీల' ఈ సీరియల్స్ చూసే ఉంటారు గదా మీరు. సో, సర్వస్వం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు. సమస్తం గురించి తెలుసు. ఎక్కడో విశ్వంలో ఏం జరుగుతుందో తెలుసు. లేదు ఇక్కడ ద్వారకాలో ఉంటే అక్కడ బృందావనంలో ఏం జరుగుతుందో తెలుసు. సో, ఈ సర్వస్వం గురించి తెలిసిన స్థితే అంటే ఆత్మ మొత్తం విస్తరించిపోయిందనమాట. నేనే సర్వస్వంగా ఉన్నాను. నేనే అంతా అయ్యున్నాను. అంతా నాలోనే ఉంది.
అన్నీ నేనే అయ్యున్నాను. అయాం. అదే పరమాత్మ స్టేట్ అన్నమాట. సో, సర్వస్వం గురించి తెలుసు. ఆ మూలమైనటువంటి పరమాత్మ మహోన్నతమైనటువంటి విజ్ఞానంతో పలుకుతుంది. ఈ యొక్క అత్యంత గోప్యమైన అస్తిత్వం గల ఈ ప్రకృతిలోంచి ఉద్భవించిన శక్తి మానవ మనశ్శక్తిని ఉన్నతంగా తీర్చిదిద్ది దానికి సంపూర్ణ స్పష్టతను చేకూర్చుతుంది. ఇక్కడ కూడా చాలా ఉంది తెలుసుకోవాలంటే. సింపుల్‌గా ఎలాగా అందజేస్తారో చూద్దాం. అత్యంత గోప్యమైన అస్తిత్వం. అంటే ఏంటి గోప్యమైన అంటే? రహస్యంగా. మనకి ఇంకా తెలీదు కదా! ఈ సృష్టి గురించి ఇంకా మనకి తెలుసా మాస్టర్స్? సో, మనకు తెలీదు గాబట్టి గోప్యంగా ఉంది అని అనుకున్నామా ఒకప్పుడు? ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది. ఒకప్పుడు అంతా కూడా అస్తిత్వం అంతా అంటే ఈ సృష్టి అస్తిత్వం అంటే సృష్టి ఉనికిలోకొచ్చిందంతా. అంత సృష్టి గురించి మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నామా? ఇంకా లేదు కదా! గోప్యంగానే ఉంది కదా మనకి. నాకు అమెరికా ఉందక్కడ. అమెరికా గురించి అరుణ మేడంకి తెలుసు. అంతా అనుభవించారు. కానీ నాకు గోప్యమే కదా! అది. నేనెళ్ళి అనుభవించలేదు కదా ఇంకాను. సో, గోప్యంగా ఉన్నటువంటి ఈ ఏదైతే అస్తిత్వం అంటే సృష్టిలోకొచ్చింది ఇదంతాను. సృష్టి. ఓకే. అస్తిత్వంలోకొచ్చి ఉనికిలోకొచ్చినటువంటి ఈ సృష్టి అంతా ఏదైతే ఉందో, అది గోప్యంగా ఉంది ప్రస్తుతానికి మనకి. అది ఎన్ని రూపాలుగానో ఆ శక్తి ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి అని కాదు. సృష్టి యావత్తుని కలిపి ప్రకృతిగా చెప్తున్నారిక్కడ. ప్రకృతిలోంచి ఉద్భవించిన శక్తి. ఇక్కడ మూల ప్రకృతి చెప్తున్నారు. ప్రకృతి అంటే ఈ నేచర్ కాదు. మూల ప్రకృతి. అంటే మూల ప్రకృతి ఏంటి? మూల చైతన్యం. సోర్స్. దాంట్లోంచి ఉద్భవించినటువంటి శూన్యంలోంచి ఉద్భవించిన శక్తి గురించే కదా మాట్లాడాము మనం ఇప్పటి వరకును. ఓకేనా? అర్థమవుతుందా? ఏమైనా చాలా కాన్షియస్‌గా అర్థం. ఉండాలి మీరిక్కడ. చాలా జాగ్రత్తగా వింటూ ఉంటేనే మనసు ఎటు పోకుండా ఉండాలి. మనసు మొత్తం ఇక్కడ లగ్నం చేస్తే మొత్తం నేనిప్పుడు చెప్తున్నప్పుడే నాకు మొత్తం నేనొక సినిమాలో చూస్తూ చెప్తున్నాను. దాన్ని మీరు క్యాచ్ చేయగలరు. మీకా కెపాసిటీ ఉంది. ప్రతి బ్రెయిన్‌కి ఆ కెపాసిటీ ఉంటుంది. కానీ మనం ఇక్కడ కనెక్ట్ అయితేనే, ఇక్కడి నుంచి వస్తున్న ఆ జ్ఞానానికి మీరు పూర్తిగా కనెక్ట్ అయితే నేనెలా ఒక సినిమాలో చూస్తున్నానో, అదే సినిమాని మీరు చూడగలుగుతారు. ఇప్పుడే చూడగలుగుతారు. ఇప్పుడే అనుభవించి ఇదంతా మీరు అనుభవంలోంచి ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. ఓకే. ఎవరమైనా అలాగే అందుకోగలుగుతాం. ఎంత కాన్షియస్‌గా ఉంటే అది జరుగుతుంది. అందరికీ జరిగేది. ఇదేం పెద్ద స్పెషల్ ఏం గాదు. విజువల్‌గా మనకన్నీ తెలిసిపోతుంది ఆ జ్ఞానం అంతా కూడా. బ్రెయిన్‌కి ఆ కెపాసిటీ ఉంది గాబట్టి. కానీ మనం కాన్షియస్‌గా ఉండాలంతే. కాన్షియస్‌గా ఉండడం అంటే ఏంటి మళ్ళీ ఆహ్, ఎరుక. అంతే. ఎరుకలో ఉండడం. అస్తిత్వం గల ఈ ప్రకృతిలోంచి ఉద్భవించిన శక్తి మానవ మనశ్శక్తిని ఉన్నతంగా తీర్చిదిద్ది, దానికి సంపూర్ణ స్పష్టతను చేకూరుస్తుంది. ఇప్పుడే చెప్పాను గదా! సింపుల్‌గా నేను చెప్తాను. దీనికి విడమర్చి మీరు కావాలి అని కోరుకోండి. ఏదో ఒక టైంలో, ఏదో ఒక రూపంలో మొత్తం మీకు ఇంకా వివరంగా అందజేయబడుతుంది. నేనే అందజేస్తా. కానీ దానికి సమయం కావాలి గదా! మనం భౌతిక తలంలో ఉన్నోడు మళ్ళీ సమయానికే మనం ఇదై ఉన్నాం కదా! ఇక్కడ మనకు ఒక 1 అవర్ ఇచ్చారు టైము. 2 అవర్స్ చెప్పుకుంటున్నాం. సో, అంతా ఒకేసారి చెప్పుకోలేం కదా! తెలిసిందంతా మొత్తం అంతా ఒకేసారి చెప్పుకోలేం గదా! సో, ఎప్పుడైతే ఇందాక చెప్పాను కదా! సబ్‌కాన్షియస్‌లోనే మొత్తం ఎందుకంటే సబ్‌కాన్షియస్‌లో సోల్‌లో ఉందని చెప్తున్నాను నేను. ఒకసారి లాజిక్‌గా ఆలోచించండి. ఆత్మగా నేనే కదా ప్రయాణం చేసొచ్చాను. అన్ని చోట్ల నుంచి ప్రయాణం చేసి భౌతిక స్థితి వరకు కూడా వచ్చి మానవ శరీరాన్ని తీసుకొని మానవ దేహంగా సుబ్బారావులాగా అనేక జన్మలు చేసింది అన్నీ నేనే కదా! అంత ప్రతి అనుభవము రాసుకోబడింది కదా! ఎక్కడ? ఎక్కడ అరుణ మేడం? మైక్ ఆన్ అయ్యింది చెప్పాలి. కిరణ్మయి మేడం ఎక్కడ రాసుకోబడుంది? కాన్షియస్ మైండ్. ఆత్మలోనే రాసుకొనుంది. సబ్‌కాన్షియస్ ఆత్మే కదా మైండ్. ప్రయాణం చేసొచ్చింది. ఆత్మలోనే. ఆ! ఆత్మకి మనం అనుసంధానం అయితే ఆత్మలోంచి ప్రజ్ఞ అంతా అందుతుంది మనకి. అందుకోలేకపోతున్నాము. ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళడం కోసమే మనమేంటో ముందు మనకి తెలిస్తే కదా! అప్పుడు నేనెళ్లి కనెక్ట్ అవుతా. నాకు జూమ్‌కో లింక్ ఇస్తే నేను కనెక్ట్ అవ్వగలను గానీ, ఏ లింకు లేకుండా శుక్రవారం సాయంత్రం 5కి వచ్చేయండి అని శైలు నాకు పెట్టిందనుకోండి. ఎలా వచ్చేస్తాను నేను? ఓ లింక్ ఉండాలి కదా! నాకు, మీకు మనందరం కలవడానికి ఓ లింక్ ఉండాలి కదా! యెస్ మేడం. నాకు ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి ఓ లింక్ ఉండాలి గదా! నేను కనెక్ట్ ఎందుకు అవ్వలేకపోతున్నాను? భౌతికత నాకు బాగా మైండ్‌లో మన డీఎన్ఏలో సైతం అంతా ఉండిపోయింది గాబట్టి. ఇవే మాయ పొరలు అవన్నీ చెప్పుకునేవి.
అవిటి నుంచి మనం విడివడితే ఆత్మతో కనెక్ట్. అందుకే శివోహం చేయమంటున్నాను. అందుకే మనం ఇప్పుడు కూర్చుని హృదయంతో అనుసంధానం అవుతున్నాం. హృదయాంతరంలోకి ప్రయాణం చేసి ఆత్మతో అనుసంధానం అయితే ఆ శక్తిని, చైతన్యాన్ని మన ఈ కాన్షియస్ మైండ్‌కి, మనసుకే మళ్ళీ తెలుసుకుంటాం. ఆత్మలో ఉన్నదంతా ఈ మనసు ద్వారా తెలుసుకొని మళ్ళీ మనం అందరం కూర్చొని చెప్పుకుంటాం తిరిగి ఇక్కడ. సో, మనసు ద్వారానే మళ్ళీ మనసే అందుకోవాలి. మనశ్శక్తిని పెంచుకోవాలి మనం మాస్టర్స్. కాన్షియస్ మైండ్‌ని, కాన్షియస్ మైండ్‌ని అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎరుకని, స్పృహని పెంచుకోవడం. ఎలా పెంచుకుంటాము? ఎరుకని, స్పృహని చెప్పాలి. వర్తమాన క్షణంలో ఉంటూ ఉంటేనే గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళిపోయేది మనసు. ఎప్పుడో స్టార్టింగ్ మెసేజెస్‌లోనే చెప్పేసారు కదా బాబాజీ. మనకి ముందుగా వేరే జ్ఞానాల్లో కూడా తెలుసుకున్నాం. కానీ పట్టుకోవట్లేదు అంతే. వినేస్తున్నాం, వదిలేస్తున్నాం. వినేస్తున్నాం, వదిలేస్తున్నాం. మరి మనం అదాత్మ స్టేట్‌కి మనం ఎదగాలి. అదే ఎసెన్షియల్ కదా! అసలు ఆత్మ స్టేట్‌లోకి రావాలి కదా! 1, 2, 3 మీద వర్క్ చేస్తేనే మనం 4లోకొస్తామని 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో జ్ఞానం చెప్పేసుకున్నాం కదా! 4 ఏళ్ళు. వచ్చామా మరి? వస్తున్నాం. ప్రయాణం చేస్తూ వస్తున్నాం. తీసుకుంటున్నాం అడ్డుతెరలన్నింటిని. నేనిది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అహం శివం, అహం ప్రేమం అని ఇప్పుడు మనం చేస్తూ అదిగా అవ్వే ప్రయత్నం, సాధన చేస్తున్నాం. అది చేసేటప్పుడు మధ్యలో అన్నీ మళ్ళీ మనకి ఈ లిమిటెడ్ మైండ్‌లోంచి మళ్ళీ నేనంటే ఝాన్సీని, నేనింకో అక్కడ జ్వాల మేడం ఇప్పుడు ఫోను చేసి అది మాట్లాడాలి. లేతే మా అత్త అక్కడి నుంచి ఇలా అన్నీ వచ్చేవన్నీ ఈ మైండ్‌లోంచి వస్తున్నాయి. ఇది కరిగించుకుని లేదా దీని నుంచి దీనికి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆత్మకి కనెక్ట్ అయ్యామో ఆత్మే నీ గురువు. దాని ముందు మెసేజేగా. దాని ముందు మెసేజే కదా! ఇదంతా చెప్పుకొచ్చారు. బాబాజీ చూడండి లైన్‌గా 1, 2, 3, 4 ఏ, బి, సి, డి, ఈ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకు కనెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కాకపోతే మనమే ఏ సెషన్‌ది ఆ సెషన్‌లో మర్చిపోయి, ఆ సెషన్ ఈ సెషన్‌కి ఆ మెసేజ్ నుంచి ఈ మెసేజ్‌కి, ఈ జ్ఞానం నుంచి ఆ జ్ఞానానికి కనెక్ట్ చేసుకుంటూ మనమే వెళ్ళట్లే. ఆయన పక్కా డివైన్ ఇంటెలిజెన్స్ తోటే మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. మనం కనెక్ట్ ఇంకా చేసుకోవట్లేదు. దాని ముందేగా చెప్పారు. నీ ఆత్మే నీ గురువు. మనమే చెప్పుకున్నాం ఆ సెషన్‌లో 2 సెషన్స్ బ్యాక్‌కెళ్ళి చూడండి. సో, బద్రి సార్ కూడా ఏం చెప్పారు, నీ గురువు దగ్గరికి నీ అసలైన గురువు. గురువు అంటే ఏంటి? నిన్ను నడిపించేది నీకు సర్వస్వం చెప్పేవాడు. ఆ సర్వస్వం గురించి తెలిసింది ఆత్మకే. ఎందుకంటే ఆత్మగా నేనే ప్రయాణం చేశాను కాబట్టి. ఇక్కడికొచ్చాక మానవుడిగా కూడా ఓసారి జ్వాలగాను, ఓసారి ఇంకోడిగాను, ఇంకోడిగాను తీసుకున్నది నేనే. అవన్నీ కూడా ఆత్మలోనే రాసున్నాయి. అందుకే గత జన్మలు ఎలా చూసుకోగలుగుతున్నారు కొంతమంది. ఆత్మలోంచి ఆ ప్రజ్ఞ బయటికి ఈ కాన్షియస్ మైండ్‌కి అందాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్స్? ఆత్మ శక్తివంతమైంది. ఆత్మకి సర్వస్వం తెలుసు. తెలియనిది ఎవరికీ జ్వాలకి, ఝాన్సీకి, ఇంకొకరికి, ఇంకొకరికి తెలీదు. ఎవరికి వాళ్ళే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం ఈ కాన్షియస్ మైండ్‌ని పెంచుకుంటున్నాము. ఈ స్పృహని పెంచుకుంటున్నాము. ఎరుకని పెంచుకుంటున్నాము. అందుకే అప్పుడు మనం దీని ద్వారానే తెలుసుకుంటామనమాట. మానవ మనశ్శక్తి అన్నారు. ఆ శక్తి మానవ మనశ్శక్తిని ఇప్పుడు మనకి మెడిటేషన్ నిజంగా ప్రతి వారం కూడా మనం చేసిన మెడిటేషన్ ఎంత ఉన్నతమైందో నాకు తెలుస్తుందనమాట. నాకేం తెలీదు. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నువ్వు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయించమ్మా 20 మినిట్స్ కిరణ్ మేడం చెబుతారు. తర్వాత నువ్వు దాని గురించి మీరు డిస్కస్ చేయండి అని నాకు ఆ ఒక్క 1 మినిట్ ఇలా చెప్పేసి మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మా నేను ఈ సెషన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకోలే. కలుస్తూనే ఉన్నాం. మాట్లాడుకుంటూనే ఉంటాం గానీ కాదు. అమ్మకి తెలుసు కాబట్టి ఇది ఎలా జరగబోతుందో. నాకెలా అందివ్వబడుతుంది, నాకెలా జరగబోతుంది. ఆహ్, సూక్ష్మంగా తెలుసు. అంతే అక్కడ అది అప్పచెప్పేసారు. అయిపోయింది. తెలియజెప్పేసారు. అయిపోయింది. ఏం మెడిటేషన్ చేయాలో నీకు చేయించాలో నీకు తెలుస్తుందమ్మా. నువ్వు ఆలోచన చెయ్యి అన్నారంతే అమ్మ నాకు. ఇంకేం చెప్పలే. ఫస్ట్ రోజు కూర్చుంటే ఇలానే వచ్చేసింది నాకు. అంతకుముందు నాకేమీ తెలీదు గూడా. కానీ చూడండి ప్రతిరోజు కూడా మెడిటేషన్‌కి లింక్ అయ్యే మెసేజ్ అర్థం చేసుకోవడానికి కూడా అక్కడే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము హృదయంతో అనుసంధానమై హృదయాంతర్గతంలోనే ఆత్మ ఉంది. ఆత్మ ఉంది, జ్యోతిర్మండల స్వరూపంగా ఉంది. చూసిన వాళ్ళు దాని గురించి మనకి డిస్క్రైబ్ చేస్తూ చెప్పారు మహానుభావులు, మహాగురువులందరూ కూడా.
ఆత్మ యొక్క ఎలా ఉంది, ఆత్మస్వరూపం గురించి శివలింగంగా ఉందని కొందరు, జ్యోతిగా ఉందని కొందరు. ఆ! ఎక్కడ హృదయంలో మన హృదయ స్థానంలో ఒక మూల కొలువై ఉంది అని ఇలా మనకి చూసిన వారు గురువులు తెలియచెప్పారు. సో, మనం అదే చేస్తున్నాం. ఆ ఇన్నర్ గురువుకి, ఆ ఆత్మకి మనం కనెక్ట్ అయితే ఎలా కనెక్ట్ అవుతాం? ఈ మనసు నుంచి ఈ మనసు ఇలా మనకి అన్ని వైపులా మనకు ఆలోచనలొచ్చేస్తుంటాయి కదా! మనసుని ఆత్మకి కనెక్ట్ చేస్తాం. మనసుని తీసుకెళ్ళి ఆత్మకి కనెక్ట్ చేయాలి. ఈ మధ్యలో వచ్చి దూరి ఆటిలన్నింటిని అందుకే శివోహం చాలా ఇంపార్టెంట్. అవన్నీ పోవాలంటేనే మనకి ఇది నేను అని బాగా గట్టిగా నాలో బలపడిపోతేనే అప్పుడు నేను ఆత్మకి కనెక్ట్ అవుతాను. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మేడంని తీసుకుందాం. పోనీ ఆవిడకి తెలీదనుకుందాం జూమ్ గురించి. ఇప్పుడు ఆవిడకి నేను మొత్తం చెప్పి జూము అది ఎలా కనెక్ట్ అవుతుందో అన్నీ చెప్పి ఆవిడ పూర్తిగా అర్థమైతేనే జూమ్‌లోకి రాగలుగుతారు. కదా! ఇప్పుడు మన ఆత్మ గురించి, మన గురించి మనకు పూర్తిగా అర్థమవుతేనే కదా కనెక్ట్ అవుతాం ఆత్మతో. కనెక్ట్ అయ్యావా ఈ కాన్షియస్ మైండ్ ద్వారా ఆత్మలోంచి ఈ కాన్షియస్ మైండ్ ద్వారా సర్వస్వాన్ని తెలుసుకుంటాం అన్నమాట. సో, అదే చెప్తున్నారు మనోశక్తిని పెంచేది. చూడండి మనం మెడిటేషన్‌లో ఏం చేసాము? అంతరంలో ఉన్న శక్తికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారిగా అప్పటి వరకు లేనిది మీరు కూర్చున్నాక మాత్రమే మీరు ఎందుకు వైబ్రేట్ అవుతున్నారు? ఝాన్సీ మేడమేమో ఇవాళ మెసేజ్ పెట్టారు. చాలా వైబ్రేషన్‌గా ఉంది అని ఏదో మెసేజ్ పెట్టారు. మెడిటేషన్ అయ్యాక. మరి అంతకుముందు మీరు ఆ శక్తి మీరు అనుభవించారా? ఝాన్సీ లోపల ఉంది ఆ శక్తి. ఈ శరీరంలో, ఈ మనసులో మీకు ఆ శక్తి తెలియలేదంతే. ఇప్పుడు కనెక్ట్ అయ్యారు కాబట్టి, కనెక్ట్ అయినప్పుడు ఏమైంది మాస్టర్స్ ఇప్పుడు జూమ్‌కి కనెక్ట్ అయితే ఇవన్నీ మీరు వినగలుగుతున్నారు. ఎ జూమ్‌కి కనెక్ట్ అవ్వకుండా ఉంటే ఇవన్నీ మనకి రావు కదా! సో, మన మనస్సుని ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో, ఆ శక్తి ప్రకంపనలు ఈ ఈ హయ్యర్ నుంచి లోవర్‌కి ప్రసరింపబడతాయి. అంటే నీరు పల్లం స్థితిలోకే కదా ప్రవహిస్తుంది. సో, మనం అక్కడున్న ఇది నేను అని మనం ట్రస్ట్ చేసి తెలుసుకొని మన ఆత్మకి కనెక్ట్ అయ్యి మనస్సుని పూర్తిగా ఆత్మకి కనెక్ట్ చేస్తే అక్కడున్న శక్తి ప్రసరణ ఇలా వచ్చినప్పుడు మన మనస్సులోకి పెరుగుతున్నప్పుడు మన మనశ్శక్తి పెరుగుతూ ఉంటుంది. మనసులో ఉన్న అప్పటి వరకు ఉన్న భావనలన్నీ తొలగిపోతూ, సరికొత్త భావనలు చైతన్యం పెరగడమే శక్తి కూడా పెరగడం అంటే. సో, అత్యున్నతమైనటువంటి అది ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ ఒక్క లైన్‌కే ఇంకా చాలా ఉంది చెప్పుకోవాలంటే. కానీ అంతా ఒకేసారి పట్టుకోలేరు గాబట్టి, కొంత మీ మనసుల్లోకి, మీ మైండ్‌లోకి ఎక్కిస్తున్నాను నేను. సో, మీరు జస్ట్ ఇక్కడ కనెక్ట్ అయితే చాలు. మీకు అర్థం కాలేదు అనేది ఏముండదు. అర్థం కాలేదు అన్నదాన్ని కూడా పట్టించుకోద్దు. మీరిక్కడ కనెక్ట్ అయ్యుంటే చాలు. ఈ జ్ఞానమంతా కూడా మళ్ళీ శక్తే కదా! ఈ శక్తి మనలోకి ప్రవేశించి వాళ్ళమ్మ వాయిస్ జ్వాల మేడం వాయిస్ రావట్లేదు. స్ట్రక్ అవుతుంది మ్యామ్ వాయిస్. మేడం రీజాయిన్ అవుతున్నట్టున్నారు. వెయిట్ చేద్దాం మాస్టర్. సిగ్నల్ ఇష్యూ ఉంది.
జ్వాల మేడం కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూడమ్మా, బాగుందా? వస్తుంది మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది. కొంచెం ఇది సిగ్నల్స్ ఇక్కడ వీక్ మాస్టర్స్. మళ్ళీ కట్ అవుతుంది, ఒకసారి చూడండి జ్వాల మేడం పొజిషన్. ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేయండి. వీడియో ఆఫ్ చేస్తారా మరి? ఇప్పుడు బాగానే ఉంది, కంటిన్యూ చేయండి. మరి మళ్ళీ స్ట్రక్ అవుతుంది. కంటిన్యూ చేయండి మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా? వీడియో ఆన్ చేసి వినిపిస్తుంది. మరి మీ వీడియోలు కనిపించట్లేదు, నాకు నెట్ సరిపోవట్లేనట్టుంది. ఐ మీన్ సిగ్నల్ మీది మాకు క్లియర్ గానే ఉంది. ఓకే, మళ్ళీ వినిపించకపోతే మళ్ళీ వెంటనే చెప్పండి అమ్మా. నేను చెప్తాను, అప్పుడు వీడియో ఆఫ్ చేద్దురు వీలుని బట్టి. సరే అమ్మ, ఓకే కంటిన్యూ చేయండి. అద్భుతమైనటువంటి ఆ ప్రవాహం మనకి ఏ అడ్డు లేకుండా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉండి అందుకుందాం మాస్టర్స్. ఎటువంటి అడ్డంకి కూడా మనకి కలగకుండా ఈ జ్ఞాన ప్రవాహాన్ని అందుకుని ఆ స్థితుల్ని అత్యున్నతమైనటువంటి శక్తి ప్రకారం కదా, ఆ లోపలి మన లోపలి సముద్రంలో ఎంత శక్తి ఉందని ఆ శక్తితో మనం ఆ సోర్స్ కి ఈ ఆత్మ ద్వారా వీడియో ఆఫ్ చేస్తారా మేడం? క్లారిటీ లేదు, వాయిస్ నాకైతే క్లారిటీగా అనిపించట్లేదు. మీకు కూడా అలానే ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి. అంటే స్ట్రక్ అవుతుందమ్మా. బాగుంది కానీ వాయిస్ స్ట్రక్ అయిపోతుంది, ఇమేజ్ స్ట్రక్ అవుతుంది, వాయిస్ క్లారిటీ లేదు. ఒకసారి వీడియో ఆఫ్ చేస్తే మేబీ సిగ్నల్ అందుద్దేమో, చూద్దాం మరి. అలా వీడియో ఆఫ్ చేస్తాను చూడు, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి. అరుణ మేడం ఒకసారి ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా? సిగ్నల్ మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది. వాయిస్ క్లారిటీ లేదు అంటున్నారు. ఎవరు ఇప్పుడు మాట్లాడారు? క్లారిటీ ఉంది. ఓకే, శైలజ మేడం. ఇప్పుడు క్లారిటీ ఉంది మేడం. ఇందాకటిది క్లారిటీ లేదని అడిగాను కదా నేను, దానికి మెసేజ్ పెట్టారు బ్రేక్ అవుతుందని. ఇప్పుడు మళ్ళీ క్లారిటీ లేకపోతే చెప్పండి, ఓకేనా? నేను చెప్తా. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో మనం మెడిటేషన్ లో చేసింది ఇక్కడ మనకి మళ్ళీ తెలియజెప్తున్నారు. ఎప్పుడైతే ఆ మూలానికి కనెక్ట్ అయ్యావో ఆ శక్తి యొక్క ప్రవాహము నీ ప్రవేశించినప్పుడు అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే మనసు శక్తివంతంగా తయారవుతుందో అంటే స్పృహ, ఎరుక పెరుగుతుంది, అందుకోగలుగుతుంది. ఆ సర్వోన్నతమైనటువంటి ఆ స్థితులన్నింటినీ అది అందుకోగలుగుతుంది. అంటే సర్వస్వం గురించి తెలుసుకోగలుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీ మనసుకి స్పష్టత వస్తుంది అన్నిటి పట్ల. మీరు ఒకసారి గమనించుకుంటే, నన్ను నేను గమనించుకున్నదే చెప్తున్నాను. అంతకుముందు నాకు ప్రతిదీ క్లారిటీ ఉండేది కాదు. అంటే జ్ఞానం విన్నా ఏదైనా కొంతవరకు క్లారిటీ ఉండేది, కానీ నన్ను నేనే గమనించుకుని కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి నాలో ఎంతో క్లారిటీ. ఎలా పెరిగింది మాస్టర్స్ నాలో క్లారిటీ? ఆ ఉన్నత చైతన్యంతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం, జ్ఞానాన్ని తీసుకుంటూ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆ జ్ఞానం ద్వారా
మనలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి హయ్యర్ కాన్షియస్ కి నేను కనెక్ట్ అవ్వగలిగినప్పుడు నాకు కదా క్లారిటీ రావాలి. నా హయ్యర్ కాన్షియస్ కి అంతా తెలుసు. నాకు కదా జ్వాల అని ఈ కాన్షియస్ కి కూడా క్లారిటీ రావాలి. ఓకేనా మాస్టర్స్, వినిపిస్తుంది కదా, అర్థమవుతుంది కదా? వినిపిస్తుంది మేడం. కంప్లీట్ గా కనెక్ట్ అయ్యి ఉండండి మాస్టర్స్. మీ మనసును అటు ఇటు పోనివ్వకండి. సో ఎప్పుడైతే ఆ హయ్యర్ కాన్షియస్ కి మనం కనెక్ట్ అయినప్పుడు ఆ ఆ హయ్యర్ కాన్షియస్ లో ఉన్నటువంటి హయ్యర్ ఎనర్జీ మన మనసు ఈ భౌతిక తలాలలోకి ప్రవహించినప్పుడు మన యొక్క మనసు యొక్క అంటే ఈ కాన్షియస్ యొక్క పవర్ కూడా పెరిగి ఆ హయ్యర్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఆ చైతన్యం అంటేనే ఆ ప్రజ్ఞ, జ్ఞానం, అదంతా తెలిసిన స్థితి అంటే చాలు. పోనీ మీకు ఇంకా అర్థం కాకపోతే అన్ని పదాలు, ఆ తెలిసినది ఏదైతే ఉందో హయ్యర్ కాన్షియస్ కి ఏదైతే తెలిసిందో అదంతా కూడా ఈ మనసుకి స్పష్టత వస్తుంది, మనసుకి క్లారిటీ వస్తుంది అనమాట. మనం చేసే మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్ అది తెలుసుకోండి. ఈ జ్ఞానంతో పాటు ఈ సెషన్ లో ఏదైతే మెడిటేషన్ చేస్తున్నామో అది మీరు రెగ్యులర్ గా ఇంట్లో చేయాలి. ఆ మనస్సుని ముందు కాన్షియస్ స్టేట్ తీసుకురావడానికి నేను ఊరికే ఇక్కడ టైం లేదు కాబట్టి 3 సార్లే చెప్తున్నాను. అది మీరు ఇంకా ఎక్కువ సార్లు చేస్తే మనసు అటు ఇటు ఊగిపోతూ ఉన్నప్పుడు చేస్తే తొందరగా ఆల్ఫా స్టేట్ కి వస్తుంది. ఆల్ఫా స్టేట్ కి రావడం అంటే మనస్సుని ఒక చోట స్థిరంగా ఉంచగలగడం అనమాట. నేను ఒకసారి వీడియో ఆన్ చేస్తాను, చూడండి ఇప్పుడు. ఓకేనా, వినిపిస్తుందా? ఓకేనా, తొంభై మంది ఎవరైనా? వినిపిస్తుంది మ్యామ్. వీడియో ఆన్ చేస్తాను. ఓకే. సో వీడియో ఎందుకు ఆన్ చేస్తా అంటే కొన్ని ఎందుకంటే చెప్పేటప్పుడు కూడా బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు. సో అప్పుడు హైయర్ కాన్షియస్ తెలిసినటువంటి ఆ స్పష్టత అంతా కూడా క్లారిటీ వస్తుంది అన్నమాట. మీకు మీరే గమనించుకున్నా మీకు ఒకప్పుడు లేని క్లారిటీ లేదు, ఇప్పుడు మీకు క్లారిటీ. మనం మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ పట్ల మనకి అన్ని ప్రేమ అనేది, ఓకే, అవన్నీ క్లారిటీ అవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. మనకి ఇక్కడ చెప్తున్నారు బాబాజీ. ఒకసారి చూద్దాము, ఇక్కడ అంతా ఈ యొక్క అత్యంత గోప్యమైన అస్తిత్వం నుంచి నో వాయిస్ జ్వాల మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీరు వీడియో ఆన్ చేసేసరికి ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, అదే కొంచెం ఇప్పుడు వినిపిస్తుంది మేడం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇక్కడ వైఫై ఓన్లీ డేటా వలన సిగ్నల్ వీక్ గా ఉంది. ఓకే మాస్టర్స్, సో ఆ ప్రజ్ఞను మనలోకి ప్రసరింప చేసుకుందాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో ఆ శక్తి మనలోకి ప్రవహించినప్పుడు శక్తితో పాటు చైతన్యం కూడా, అంటే ఆ నోయింగ్నెస్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో మనసుకి అన్ని ఒక్క నిమిషం మాస్టర్స్, సిగ్నల్ లేదు కదా, సో కొంచెం బ్రేక్ అవుతుంది, మనం వెయిట్ చేద్దాము. అయ్యో, ఇప్పటి వరకు వినిపించింది మ్యామ్. ఇప్పుడే ఇందాకనే ఒక్క 30 సెకండ్స్ బ్యాక్ వినిపించలే, అంతే. రిమైనింగ్ అంతా వినిపించింది. మళ్ళీ రీజాయిన్ అవుతారు, వెయిట్ చేద్దాం మాస్టర్స్.
అయ్యారు జ్వాల మేడం. ఆడియో ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఆడియో కనెక్ట్ కదా? ఇంకా అవ్వలేదు. హలో మాస్టర్స్. సుప్రియ మేడం మాట్లాడతారా? మీరేనా మాట్లాడుతున్నది? మాస్టర్స్ అన్నారు. లేదు మేడం, నేను మాట్లాడలేదు. ఓకే మేడం. ఓకే. ఒక 1 మినిట్ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. మరి మేడం జాయిన్ అయ్యే వరకి. ఈరోజు మనం తీసుకున్నటువంటి నా దగ్గర లేదు ఝాన్సీ మ్యామ్ లింక్. సో ఇప్పుడు ఈరోజు తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మన అంతరంగంలోకి తీసుకెళ్తూ ఆత్మపరంగా ఇంకా మనం ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకుందాం మాస్టర్స్. లాస్ట్ 30 సెకండ్స్ ఇలానే కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. మనలో ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞని మేల్కొల్పుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 సెకండ్స్ మాస్టర్స్.
5, 4, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. జ్వాల మేడం కంటిన్యూ చేయండి. ఓకే, జ్వాల మేడం వాయిస్ క్లారిటీ ఉంది, కంటిన్యూ చేయండి. జ్వాల మేడం, మా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీ వాయిస్ రావట్లేదు మేడం. మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి మెసేజ్‌లో అయినా చెప్పండి. ఓకే మాస్టర్స్, మేడం మళ్ళీ సిగ్నల్ కట్ అయినట్టుంది. ఓకే కిరణ్మయి మేడం, అంతలోపు ఈరోజు ఎలా అనిపించిందో మీరు మాట్లాడండి మ్యామ్. మేడం వచ్చినాక కంటిన్యూ చేస్తారు. నేను ఒకసారి కాల్ చేస్తాను, ఎలా ఉందో అడుగుతాను. ఓకే శైలజ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అంటే నాకు అంతకు ముందు ఉన్న దానికి ఇంకా క్లారిటీ వచ్చింది ఈరోజు. మనం భూమి మీదకి ఈ శరీరాన్ని అనుభవాల కోసమే ఈ శరీరాన్ని తీసుకుని ఆత్మ ఈ భూమి మీదకి వస్తుంది అనేది, ఆత్మ జన్మ తీసుకున్న వెంటనే మరుపుకి వెళ్ళిపోతుంది అనేది విని ఉన్నాం. అలానే ఇప్పుడు ఇందులో బాబాజీ చెప్పింది కూడా, మనం అనుభవాల కోసమే ఈ శరీరాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చాం. ఆ అనుభవాని కోసం అంటే ఈ శరీరం మహోత్కృష్టమైనది. దీన్ని ఊరికే ఏదో బాధ వచ్చిందనో లేకపోతే నొప్పి వచ్చిందనో ఎన్నో సార్లు ఈ శరీరాన్ని ఎన్నో రకాలుగా తిట్టుకుని అలా చేసి ఉంటాం. అందుకే దీన్ని పవిత్ర దేవాలయంగా చూసుకోవాలి అని అన్నది కొంచెం క్లారిటీ వచ్చింది ఈ బాబాజీ ఎనర్జీ ద్వారా. ఏంటంటే ప్రేమ గురించి ఎక్కువ చెప్తున్నారు. అలానే నేను విన్న చదివిన బుక్స్ లో కూడా ఇప్పుడు సమయం ఈ ప్రేమతోనే మనం మన చైతన్యాన్ని పెంచుకోవాలి. ద్వేషించినందువల్ల మన మన శరీరమే మళ్ళీ మనల్ని మనం దహనం చేసుకున్నట్టే అని అనేది ఒకటి వినున్నాను. మనం ప్రేమతత్వంలోకి ఎప్పుడైతే ఎక్కువ ప్రేమతత్వంలోకి వెళ్తామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. మన శక్తి కూడా ద్వేషించినప్పుడు మన శరీర స్థితి, మానసిక స్థితి వేరుగా ఉంటుంది. అదే ప్రేమతో చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళని ప్రేమతో చూసినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అది ఈ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నది అదే. ఏంటంటే ఏ వ్యక్తిని ద్వేషించకూడదు. అంటే అవతల వ్యక్తిలో కూడా ఉన్నది మనమే అని తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్కువ ధ్యానంలో హయ్యర్ స్టేట్‌కి వెళ్ళకపోయినా మన మానసిక స్థితిని ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ ఎదుటి వాళ్ళ పట్ల మనం ప్రేమతో, దయతో ఉంటే, కరుణతో మనం ఎలా ఉంటుంది అనేది బాగా అర్థమవుతోంది. అవగాహనకొచ్చింది. అంతకుముందు ఏదన్నా నెగెటివ్‌గా ఎవరి నుండి విన్నా ఒక రకమైన ఇబ్బంది పడేవాళ్ళం. దాని గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు. టేక్ ఇట్ ఈజీ. ప్రతిదీ కూడా ప్రేమతో దాన్ని చెరిపేసుకోగలుగుతున్నాం.
అలాంటి భావాలు వస్తున్నాయి నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత. ఈ 2 సంవత్సరాల జర్నీలో రేపు మార్చికి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ బుక్ స్టార్ట్ చేసి. ఈ 2 సంవత్సరాల ఈ జర్నీలో అద్భుతమైన మానసిక పరివర్తన అనేది నాకు బాగా జరిగిందని నేను చెప్పగలను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకోటేంటంటే, నేను ఈ మధ్య అనుకోకుండా పోయి 18వ తారీఖు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాస్మిక్ వ్యాలీ వెళ్ళడం జరిగింది. అసలు నాకు ఏ ప్రపోజలు లేదు. వెళ్ళాలనే ఆలోచన లేదు. విచిత్రంగా బాబు వాళ్ళ హెల్ప్ అమ్మ నేను మీ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్తా నిన్ను అనంటే, వద్దమ్మా కాస్మిక్ వ్యాలీలో దింపి మళ్ళీ నన్ను పికప్ చేసుకోండి అని చెప్పాను. అలా వెళ్ళి 1 డే అక్కడ ఉండటం జరిగింది. ఇయర్స్ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ నెలలో వెళ్ళొచ్చాను. అద్భుతంగా ఉంది అక్కడ. తులసి పిరమిడ్ ఒకటి అక్కడ 160/160 కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. ఆ పిరమిడ్‌కి మీరు ఏదైనా సహాయం చేయగలిగితే చెయ్యండి మాస్టర్స్. నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఇప్పుడు అనుకోలేదు అనుకుంటున్నారు వ్యాలీకి వెళ్ళడం అని. కానీ అది ఆల్రెడీ అంటే బాబాజీ రప్పించుకున్నారు అంతే. నాకు అనిపించింది మీరు చెప్తున్నప్పుడు. ఎప్పుడైతే మనము అంటే బాబా చెప్పినట్టు ఆచరణలో ఉన్నప్పుడు గురువులే మనల్ని అంటే రప్పించుకుంటారు అంటారు కదా. సో యెస్. అలా అనిపించింది. బాబాజీనే తీసుకెళ్లారని అనుకున్నాను నేనును. ఆ అవును. బాబాజీ కేవ్ దగ్గర ఆయనతో సన్నిహితంగా అక్కడ గడపటం. నేను మెడిటేషన్ చేస్తుంటే ఏదో అడుగులు చప్పుడైతే ఎవరో వచ్చారేమో అనుకున్నా. తీరా చూస్తే అక్కడ ఎవరు లేరు. ఆయన నా ఉనికి అనేది చూపించారని అనుకున్నాను నేను. ఆ అడుగుల శబ్దం ద్వారా. నాకు ఆ ప్రెజెన్స్ చూపించారని అనిపించింది. ఓకే మ్యామ్. అదే మేడం జ్వాల మేడంకి కొంచెం నెట్ రావట్లేదు అన్నారు. ఒకవేళ వస్తారు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అలానే అదే కిరణ్ మేడం అయినా ఎవరికైనా మనము ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్కి బాబాజీ కేవ్స్ అయినా మన స్పిరిచువల్ గురువు దగ్గరికి వెళ్ళాలనిపించినప్పుడు మనం అప్పుడు వెళ్ళలేము. అది సిచ్యువేషన్స్ ఎలా అయినా కానివ్వు. కానీ అనుకోకుండా కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎప్పుడు వెళ్ళాలనేది అంటే గురువులకు కూడా తెలుసు కాబట్టి మనం ఏ టైంలో వెళ్తే మనకు సరైనది అనే టైంలోనే మనం కూడా డివైన్ ప్లాన్‌లో అదే చేసుకుంటాము. కానీ ఈ బాహ్య పరిస్థితుల వల్ల మనం కూడా ఆ ఎమోషనల్‌గా ఉండి ఇరుక్కున్నప్పుడు కొన్ని మనం రికగ్నైజ్ చేయలేకపోతాము. తర్వాత కొన్ని ఇయర్స్ ఆర్ కొన్ని డేస్ తర్వాత మనకు అర్థమవుతది. సో, నాకది అనిపించింది మీరు చెప్తే. ఇంకెవరైనా నేను మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ఝాన్సీ రాణి మేడం మాట్లాడండి మ్యామ్. యెస్ మ్యామ్ మాట్లాడండి. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే కిరణ్మయి మేడం. చాలా బాగా చెప్పారు. నేను కూడా అంటే నేను నమస్తే. మధ్యలో వచ్చాను మేడం. ఇక్కడ ఫస్ట్ నుంచి జాయిన్ కాలేదు ప్రేమకు ఆహ్వానంలో. నేను వచ్చిన ప్రతి సెషన్‌లో అది నా కోసమే అన్నట్టు వినిపించేవారు బాబాజీ గారు. అంటే ఏదైనా నేను ఒక ప్రాబ్లంలో ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఎందుకొచ్చింది అనేది కూడా అర్థమైపోతుండే అనమాట జ్వాల మేడం చెప్పినప్పుడు. అంటే నేను అలా అనుకోని కూర్చునేదాన్ని. ఇదొక ప్రాబ్లం ఉంది. నాకు సొల్యూషన్ దొరకాలి అని. నేను సాక్షిలో కూడా అలానే కూర్చుంటా మేడం. మేడం చెప్పే దాంట్లో. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఆన్సర్ దొరికిపోతదనమాట. అంటే ఆ చెప్పే విధానంలోనే నాకు ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. ఒకవేళ ప్రేమగా ఉండకపోవడం వల్ల ప్రేమగా ఉంటే అంటే మన లోపల ఏం లోపం ఉంది అనేది నాకు తెలిసిపోయేదనమాట. ఇక్కడ ఈ సెషన్ విన్న తర్వాత ప్రేమ గురించి ఇంకెక్కువ తెలుసుకున్నా మేడం. అంతకుముందు నేను అనుకునేదాన్ని, నేను అందరితో ప్రేమగానే ఉంటా. ఎందుకు నాతోని ఉండరు అందరూ అని అనుకునే నేను. అంటే ప్రేమ అంటే మామూలు ప్రేమ చెప్పుకోవడమే కాదు,
మనం లోపల నుంచి అది అన్‌కండిషనల్‌గా ఇయ్యాలి. అవును. కండిషన్స్ అనేవి ఉండొద్దు దానికి. అనేది గూడా నేర్చుకున్నా అనమాట. కండిషనల్‌గా ఒకసారి మేడంని గూడా అడిగాను. ఎట్లా విస్తరించుకోవాలి మేడం ప్రేమను? బాబాజీ గారు జెప్తారు. ఒక మర్రి చెట్టు ఎట్లయితే విస్తరించుకుంటుందో, మన ప్రేమను అట్లా విస్తరించుకోవాలి అంటే అడిగాను మేడం. ప్రేమను ఎట్లా విస్తరించుకోవాలి మేడం? ఎనర్జీని ఎలా అని అడిగాననమాట. అంటే తర్వాత చెప్పాను మేడం. అంటే మన ప్రేమను అట్లా అన్‌కండిషనల్‌గా అందరి పైన ఎప్పుడైతే హ్మ్. మనం పంపిస్తామో తిరిగి ఆశించకుండా, అవును. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చేసినప్పుడు అది అనుభూతి చెందుతామని చెప్పారు. అలా నేను ప్రాక్టీస్ చేసిన మాస్టర్స్. అప్పుడు నాకర్థమైంది. ఎట్లా విస్తరించుకోవచ్చు. అంతకుముందు మనం ప్రేమనిస్తాం. ఎందుకంటే ఎవరి వాళ్ళేదో ఇస్తే మనం ఇస్తాము. అట్లా. వాళ్ళు దేని గురించి ఆశపడి ఆహ్, ప్రేమగుండాలనుకుంటామనమాట. మనం ఏదన్నా ఇస్తేనే వాళ్ళు ప్రేమగుంటారు. హెల్ప్ చేస్తేనే అట్లాంటి అదే ఆలోచన ఉంటుండే ప్రేమ గురించి. కానీ నిజమైన ప్రేమ అనేది గూడా ఇక్కడ తెలుసుకున్న మాస్టర్స్. మళ్ళీ నేను మన కణకణాలలో నింపుకోవడం. ఒకటే ప్రేమ మాటలతోనే గాదు. మన ఫస్ట్ మన శరీరాన్ని మనం ప్రేమగా ఉంచుకోవడం. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ జేసుకున్న తర్వాతనే ఆ ప్రేమ గురించి అర్థమైతది. నిజమైన ప్రేమ అనేది. అలా అనుభవంలోకొచ్చింది మాస్టర్స్ నాకు గూడా. చాలా తెలుసుకున్నా. బాబాజీ గారు ఎన్నో విషయాలు ప్రతి వారం ఒకటి జెప్తుండే అనమాట. ప్రేమ అనే మతంలో జేరండి. మీకు మతం అంటూ గావాలంటే ఆ ప్రేమ మతాన్ని స్వీకరించండి అందరూ అని జెప్పేవారు. అట్లా ఒక్కొక్క దాంట్లో మన మేనిఫెస్టేషన్స్ గురించి గూడా జెప్పారు. అంటే మీరెలా అనుకుంటే అలా జరుగుతది. మీరే సృష్టికర్తలు. మీరు సృష్టించుకోవచ్చు అని జెప్పారు. మేడం జెప్పినట్టు మనము ఆ పరమాత్మనే శూన్యం నుంచి అదితి నుంచి అదాత్మకొచ్చినప్పుడు పరమాత్మ స్టేట్ నుండి అక్కడి నుంచి మళ్ళీ ఆత్మ రూపంలో వచ్చి అనుభవాల కోసం ఈ జన్మ తీసుకున్నామంటే ఈ జన్మ ఎంత వండర్‌ఫుల్ అనేది చాలా ఆనందం అనిపిస్తది. అంటే అంత మనం ఏం చిన్న గాదు. మనం అక్కడి నుంచి వచ్చిన పరమాత్మ స్వరూపాలం గదా! కానీ మళ్ళీ భౌతికంలో అనుకుంటూ మళ్ళీ వెనక్కి ఎళ్తుంటాం మాస్టర్స్. నేను ఈ ఈ మధ్య గూడా నాకు ఎక్స్‌పీరియన్స్ 2 వీక్స్ నుండి మా అత్తయ్యకి బాలేకపోతే అటే తిరుగుతున్నా అనమాట. మళ్ళీ భౌతికంలో పడిపోయి ఈ క్లాసెస్ గూడా మర్చిపోతున్నా అనమాట. అంటే ఆ టైం అట్లా వచ్చేస్తుంది. అంటే మనము అంటే ఆ పరిస్థితిలో ఎరుకను కోల్పోతున్నా అనమాట. భౌతికంలో అందరితో ఉండడం వల్ల అట్లా ఆ ఎరుకను కోల్పోవడం వల్ల మళ్ళీ క్లాసెస్ మిస్ అయ్యి మళ్ళీ ఆధ్యాత్మిక దూరమైనట్టు నేనేదో కోల్పోతున్నట్టు అనిపిస్తా ఉంటుంది. అది ఎక్స్‌పీరియన్స్ అయ్యింది మాస్టర్స్ నాకు. అంటే చాలా మనం ఎరుకలో గూడా ఉండడము ఇంకా ఇంపార్టెంట్. ఈరోజు మేడం చెప్పినట్టు. ఎప్పుడు ప్రెజెంట్‌లో ఉండడం. అప్పుడు అవును. మాత్రమే మనం ఆత్మతో కనెక్ట్ అవ్వగలుగుతాం. ప్రెజెంట్‌లో లేకపోతే మళ్ళీ భౌతిక స్థితిలోకి భౌతిక ప్రపంచం ఇదే మన ప్రపంచం అది అనుకుంటా ఉంటాం. అది గూడా అవును. ఎక్స్‌పీరియన్స్ చేసినా అనమాట నేను. అది ఈరోజు మాస్టర్స్ చాలా కొంచెం మళ్ళీ నాకు మళ్ళీ కొంచెం పుష్ అప్ చేసినట్టు అయిపోయింది. ఈ సెషన్‌లో నా జాయిన్ వాయిస్ అవ్వడం ద్వారా. వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే. ఝాన్సీ మ్యామ్ చెప్పండి. ఆ! చెప్పండి. చాలా అది. బావుంది మేడం. అంటే ఆ స్టేజ్ నుంచి పరమాత్మ స్టేజ్ నుంచి మనల్ని మనం తెలుసుకోవడానికి అంటే మనం సృష్టించుకున్నది మళ్ళా అనుభవించడానికి వచ్చినామన్న ఎరుకను కోల్పోతుంటాం చాలా అవును. సార్లు. తెలిసినా గూడా మళ్ళీ భౌతికంలో మాయ అంటారు గదా! దాంట్లో పడిపోతా ఉంటాం మాస్టర్స్. అది నాకు అవును. ఎక్స్‌పీరియన్స్ అయింది. 2, 3 ఒక వీక్ జాయిన్ కాలేననుకోండి. నెక్స్ట్ వీక్ గూడా అలా జరిగిపోతుందనమాట. అందుకనే ఈరోజు అనిపించింది అట్లా అమ్మ కంపల్సరీ అటెండ్ అవుతుంటేనే మన లోపల మళ్ళీ ఎరుక స్థితిలోకి వస్తా ఉంటాము. ఎరుకను తెచ్చుకుంటూ ఉంటాం అని అర్థమవుతుంది మాస్టర్స్. చాలా బావుంది. జ్వాల మేడం చెప్పినట్టు ఎరుకలో ఉండడానికే ప్రయత్నం చేస్తా మాస్టర్స్ నేను గూడా. అంటే వర్తమానంలో ఉండడానికి. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. చాలా బావుంది ఝాన్సీ మేడం. ఒక మాట అయితే మీరు అదే ఇందాక మనము ఎప్పుడైతే ఫిజికల్ అంటే ఇలా ఉన్నప్పుడు మళ్ళీ అందులోకే వెళ్ళిపోతామా అన్నప్పుడు లాస్ట్ వీక్ జ్వాల మేడం అంటే ఏం చెప్పారు మనకు బాబాజీ సందేశాలలో అంటే ఎప్పుడైతే మళ్ళీ మనం అందులోకి ఎందుకెళ్తామంటే వాళ్ళ ఎమోషన్స్ కూడా మనం తీసుకుంటాం. సో, ఎప్పుడైతే మనం సాధన పెరుగుతున్న కొద్దీ ఎమోషన్స్‌ని తీసుకోకుండా
ఎవరున్న స్థితి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ, మన సాధనలో అంటే మన ఫ్రీక్వెన్సీ అలానే ఉంటూ వాళ్ళని జడ్జిమెంట్ చేయకుండా ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకెళ్తాము. మేబీ ఈ పాయింట్ యూజ్ అవుతదేమో అని చెప్పాలనిపించింది. అట్లా అంటే అవును. ఎమోషనల్ అవును మేడం. మనం ఇంకా అవును. దాన్ని దాని నుంచి ఇంకా అంటే దాన్ని ప్రాక్టికల్‌గా ఇంకా మనము ప్రాక్టీస్ చేస్తూ ఆ ఎమోషనల్ స్టేట్ అంటే ఆ ఎథరిక్ బాడీని కూడా మనం ఇంకా దాటేసినప్పుడు అంటే దాటుతూ ఉంటాము. కానీ మళ్ళీ ఆ సిట్యుయేషన్స్ డౌన్ అయినప్పుడు అనుకోకుండా కూడా కొన్ని సార్లు తీసుకుంటాము. ఇక అదే మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ రోజు మనం సాధన పెంచుకుంటూ ఉన్నప్పుడు బ్యాలెన్స్‌తో ఉంటూ ఇంకా ముందుకెళ్ళిపోయినప్పుడు అవన్నీ మనకు మన ఆత్మస్థితి పెరిగినప్పుడు వాళ్ళు ఎవరికైతే జ్ఞానము అంటే ఈ ధ్యానము అందాలి అన్న వాళ్ళకు అందించబడి ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ జ్వాల ఓకే మేడం. అదే మేడం. ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా! ఒకసారి చెప్పాలనిపించింది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జ్వాల మేడం. వండర్‌ఫుల్ నాలెడ్జ్. లేరా ఉన్నారు. మేడం జ్వాల మేడం? అదే నెట్టు ఆన్ అయ్యి ఆఫ్ అయితుంది కదా! పర్వాలేదు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. అలాగే ఇందాక ఝాన్సీ మేడం చెప్పినట్టు అంటే నేను కూడా అలానే అనుకున్నా. అంటే ఇన్విటేషన్ టు లవ్ నాకు కూడా అంటే బాబాజీ ఈ బుక్ స్టార్ట్ కాకముందు నాకు తెలిసిన ప్రేమనే అన్‌కండిషనల్ లవ్ ఇదే బావుంటది. ఇదే అనుకున్నా. కానీ అది కూడా కాదు కండిషనల్. అది ఇంకా అంతకు మించి అన్‌కండిషనల్. అంటే మనకు తెలిసినా తెలవకపోయినా ఈ ప్రపంచంలో ఈ ప్రాణకోటి అంటే వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం ఎన్నో ఉంటాయి కదా! జీవరాశులు. వాళ్ళకి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక తల్లి ఒక బిడ్డకు ఎన్ని చేస్తది? తనేం ఎక్స్‌పెక్ట్ చేయదు కదా! చిన్నప్పటి నుంచి. సో, అలా ప్రతి ఒక్కరిని ట్రీట్ చేస్తూ ప్రేమను పంచడమే అన్‌కండిషనల్ లవ్. అలా ప్రతి ఒక్కరూ ఈ సాధనతోటి శ్వాసే గురువుగా సాధన చేస్తున్నప్పుడు అంత ప్రేమతత్వం, ఆ డివైన్ క్వాలిటీస్, ఆ దయ, ప్రేమ, కరుణ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనేసి బాబాజీ చెప్తూ ఉంటారు. అలాగే ఈ భూమండలం మీద ఏమి మతాలు అనేవి ఉండవు. కేవలం ప్రేమ మతం. అలాగే రాబోయే రోజులలో ప్రేమ దేవాలయాలు కూడా ఏర్పడతాయని చెప్తారు బాబాజీ. సో, దానికి కూడా మనకి రాబోయే రోజుల్లో జరుగుతుండొచ్చు. జరుగుతాయి తప్పకుండా. సో, అంతే మాస్టర్స్. అదే ఉన్నదొకటి ప్రేమ మాత్రమే అని చెప్తారు. ఇంకెవరైనా మాట్లాడదామనుకుంటే మాట్లాడండి. సుప్రియ మేడం మాట్లాడతారా? ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. అదే మాస్టర్స్ మనకి నేను కూడా చెప్పేదేంటి అంటే సాధన, ఎరుక, సెల్ఫ్ చెక్ ఎప్పటిదప్పుడు మనం వింటున్నాము. అందులో ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఇంకా మన లోతుల్లోకి అంటే మన శ్వాసను పట్టుకొని ఇంకా లోతుగెళ్తున్నప్పుడు అసలు జడ్జిమెంట్స్ ఉండవు. ఏమి ఉండదు. ఒక టైప్ ఆఫ్ స్టేట్‌కెళ్ళిపోతాం సైలెన్స్‌లోకి. అప్పుడు ఇంకా ప్రేమతత్వాన్ని మనము ఇంకా ఎక్కువగా ఇవ్వగలుగుతాము. అందరిని యాక్సెప్ట్ చేయగలుగుతాము. సో, అంతే రెగ్యులర్‌గా అంటే అటెండ్ అవుతూ మనం ఇవి ఇంప్లిమెంట్ చేద్దాము. మాట్లాడతారా? అరుణ మేడం మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి మ్యామ్. వాయిస్ రైజ్ అదే చేశారు. మేడం. వస్తుందా? వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మాట్లాడండి. ఇందాక ఝాన్సీ రాణి మేడం చెప్పినట్టు నేను గూడా అలాగే ఇంట్లో మనకి వస్తూ ఉంటాయి కదా సిట్యుయేషన్స్. యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా మనం కొంచెం దూరమైపోతాం కనెక్షన్‌కి. మన సోల్ కనెక్షన్‌కి కొంచెం దూరమైపోతాం. అది తెలుస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ అందులోనే పడిపోతుంటాం. ప్రెజెంట్‌లో ఉండి అంతా బావుంటే బావుంటాం. అప్పుడప్పుడు డీవియేట్ అయిపోతూ ఉంటాం. ఇది క్లాసెస్ ఇప్పుడు నేను గూడా 2, 3 వీక్స్ నుంచి అటెండ్ అవ్వడం లేదు మేడం. అటెండ్ అవ్వకపోతే ఇప్పుడు మేడం జెప్పినట్టు అంతే మళ్ళీ కొంచెం పడిపోతుంటాం. వింటూ ఉంటే ఎవ్రీ వీక్ వింటూ ఉంటే మళ్ళీ ఎరుకలోకొస్తున్నాం. అదే
ఈ ఏకత్వం నుంచి భిన్నత్వం, భిన్నత్వం నుంచి ఏకత్వం అన్నట్టు ఫస్ట్ క్లాసెస్ లో కూడా చెప్పారు కదా మేడం. అవును మ్యామ్. అద్వితీయదాత్మ. ఓకే మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, సరోజా అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. మ్మ్. అవును అవును మేడం. అంటే ప్రతి ఒక్కరికి మనము ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి మధ్య మార్గంలో, మ్మ్. కాబట్టి ఇటు ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మ్మ్. కొన్ని ఎస్ మేడం. సార్లు ధ్యాన స్థితిలో ఎక్కువగా వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడద్దు, ఎవరిని కలవద్దు, అన్నెసెసరీ మాట్లాడద్దు అనేటి కూడా మ్మ్. అనిపించి కొన్నిసార్లు ఎక్కువ ఇంట్లోనే అవును. ఎక్కువ మనతో మనం ఉండడం స్పెండ్ చేస్తాము. మ్మ్. అలాగే ఒక్కొక్కసారి వద్దు అనుకున్నప్పుడు కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అది రెస్పాన్సిబిలిటీ అయినా కానీ వాట్ ఎవర్ ఏ అవును. ఏ పరంగా కానీ అలా వెళ్తున్నప్పుడు ఎస్. అంతే మనం వెళ్ళాలి. మళ్ళీ మనం ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎంత మ్మ్. వెళ్ళొద్దు అనుకున్న ఆగిపోతున్నాం అని తెలుస్తూ ఉంటది. సోల్ కనెక్టివిటీ అవును మేడం. తగ్గిపోయినట్టు అని. సో అలా అవును. అనిపించినప్పుడు ఏం లేదు, మన కోసం మనము అది ఒక 1 డేలో మౌనమైన హోల్ వీలైతే అలానైనా ఉండొచ్చు, లేదంటే 1 అవర్ 2 అవర్స్ అయినా మౌనం అని పెట్టుకొని మన కోసం మనం ఓకే. అలా మౌనంలో మనకి ఏ థాట్స్ వస్తున్నాయి, సో మన గురించి వస్తున్నాయా, వేరే వాళ్ళ ఎమోషన్స్ గురించి వస్తున్నాయా, లేకపోతే మనం చుట్టాలు వెళ్ళినప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు అవి వస్తున్నాయా అని సో సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మన మీద మనము అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం సాధనతోటి ఆ సోల్ కనెక్టివిటీ ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞతో కనెక్ట్ అవ్వచ్చు. ఇందాక కనెక్ట్ జ్వాల అవ్వడం. మేడం కూడా చెప్పారు, మనకు అవును మేడం. అది ఆల్రెడీ ఉంది మన డివైన్ ప్లాన్లో, కానీ మనకి ఎందుకు రావట్లేదు. ఒక జూమ్ మనం కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా పాస్వర్డ్ అవసరమో అలా మ్మ్. మనం ఈ సాధనతోనే అలా సాధనతో మనలో అన్ని క్లియర్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రజ్ఞతో మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం అనేసి చెప్పారు. సో అంతే మాస్టర్స్, ఎటన్నా వెళ్ళినా కానీ మళ్ళీ మన మీద మనం ఎరుక పెట్టి మన మీద మనం కొన్ని గంటలు సమయం ఇచ్చుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ అంతే పాజిటివ్స్ ఎస్ ఏమున్నా మేడం. నెగటివ్స్ ఏమున్నా రీచెక్ అవును. చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అంతే. ఒక్కొక్కసారి అంతే అక్కడనే మేడం. ఆగిపోతాం తెలియకుండా, బట్ అది కూడా ఎందుకు చాలా సార్లు ఆగిపోతున్నాం అనేది తెలుస్తుంది కూడా మేడం, అట్లా ఆగిపోయినట్టు తెలుస్తుంది కూడా. అదే మ్యామ్, ఆగిపోతున్నప్పుడు తెలుస్తుంది. సో అదే మ్మ్. మన మీద అలా తెలుస్తున్నప్పుడు మన మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలని మనది మనం గుర్తు తెచ్చుకోవాలి. అవును కదా, నేను ఇలా అవును. అవుతున్నా. సో అలా అనుకున్నప్పుడు ఫోకస్ చేయగలుగుతాము. ఓకే మాస్టర్స్. యాక్సెప్ట్ చేయని విషయాలలో కూడా అర్థమైపోతుంది. అంతే మేడం. ఓకే మేడం. యాక్సెప్ట్ చేయని విషయాలు అలా వచ్చినప్పుడు ఇక అప్పుడు అనుకోవాలి, అందరూ మ్మ్. పరమాత్మ స్వరూపులే అన్నప్పుడు మనం అవును. ఎవరిని నిందించలేము. నిందించినా నన్ను నేనే నిందించుకున్నట్టు, నన్ను నేనే తిట్టుకున్నట్టు. సో అంతే. వాళ్ళలో అంతే. ఉన్న వాళ్ళలో ఉన్న డివైన్ క్వాలిటీస్ ని చూడాలి. అలాంటి సిచ్యువేషన్ అది. వచ్చినప్పుడు మ్మ్. మంచి మనకి చేసిన అయినా కానీ ఏమో బెస్ట్ మూమెంట్స్ తీసుకొని రిమైనింగ్ వదిలిపెడితే ఎస్ అయిపోతుంది. మేడం. మనకి అవును మేడం. తీసుకునేసరికి ఏమైపోతుంది, మనం డౌన్ అవుతాం కదా మేడం. వాళ్ళు నార్మల్ అవును. కదా, అది. మనకి అవును. జ్ఞానం ఉంది కదా, అంటే ఈ తెలుసుకున్నాం కాబట్టి అవును. ఓకే ఏదైనా ఓకే. అవును మేడం. ఒక చిన్న అంతే, పిల్లవాడు ఏదైనా ఓకే. తెలియకుండా చేస్తే తల్లి బుజ్జకిస్తది కదా, సరే తనకు అన్నట్టు. అంతే అందరిని ఒక మ్మ్. చిన్న పిల్లలాగా మనం ట్రీట్ చేస్తున్నప్పుడు అసలు చూసే దృక్పథం కూడా మారిపోతది. అది తప్పే కాదు, తను నేర్చుకోవాల్సిందే కదా అవును. అన్న. సో అవును మేడం. సాధన, సజ్జన సాంగత్యం అన్నీ ఉంటూ మనలో మనం ఎంత లోపలికి తీసుకుంటున్నాం ఆచరణ, అది ప్రతిరోజు చెక్ చేసుకుందాం మాస్టర్స్ ఈ రోజు నుంచి. ఎస్ అలా మేడం, థ్యాంక్ యూ, చాలా చేసుకున్నప్పుడు చక్కగా చెప్పారు. ముందుకెళ్తాము. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాము. అద్భుతంగా ఈరోజు చెప్పినటువంటి మాటలని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ధ్యానం నైట్ మెడిటేషన్ చేసినప్పుడు కూడా అన్ని లోతుగా తీసుకొని ఆచరణలో పెడదాం మాస్టర్స్. ఒక్కసారి మనం అందరం చక్కగా కళ్ళు మూసుకొని ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజ అమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అలాగే ఈ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి శ్రీ మహావతార్ బాబాజీకి, అలాగే బుక్ రాసినటువంటి ఇవానా డెలా ఫ్లోర్కి,
అలాగే ఈ జ్ఞానాన్ని తీసుకున్న మీ అందరికీ, జ్వాలా మేడంకి, కిరణ్మయి మేడంకి, ఇక్కడున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులందరికీ ప్రేమతో ఆ అన్‌కండిషనల్ డివైన్ లవ్‌ని, ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని తీసుకున్నాము. ఈ క్షణం చక్కగా మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్‌కి ప్రతి ఓకే. ఒక్కరికి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.